ఈ కారణముచేతనే నేను 1947 ఆగస్టు 15 రాత్రి 12 గంటలకు ఈ దేశానికి స్వాతంత్ర్యమివ్వాలని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే పేరుగాంచిన జ్యోతిష్కులందరూ ఈ విషయం చెప్పారు. ఆ రోజు ఆ సమయానికి స్వాతంత్ర్యమిచ్చినట్లయితే ఈ దేశం ముక్కలు ముక్కలైపోతుంది అని. ఇది ఒక కారణం. ఈ విషయం అటుంచితే ఇంతకంటే ప్రధానమైన మరో కారణాన్ని తాను చెప్పాడు. అదేమిటంటే ఆగస్టు 15 ఇంగ్లండ్ విశ్వవిజేతలైన రోజు. ఎలా? ఆగస్టు 15, 1945న జపాన్ ఆర్మీ ఆంగ్లేయుల ముందు సరెండర్ అయ్యింది. ఎందుకు సరెండర్ అయ్యింది? జపాన్ పైన 2 ఆటంబాంబులు వేయబడ్డాయి. ఆగస్టు 6, ఆగస్టు 9న హిరోషిమా, నాగసాకీలపైన. ఆ తరువాత జపాన్ సరెండర్ అయ్యింది ద్వితీయ ప్రపంచ యుద్ధంలో. అలా అది సరెండర్ కావడం ఇంగ్లండ్ ఆర్మీకి ముందు జరిగింది. అందుకే లార్డ్ మౌంట్ బ్యాటన్ అన్నాడు, ఆగస్టు 15, 1945న జపాన్ సైన్యం మా సైన్యం ముందు సరెండర్ అయ్యింది, కనుక అది చరిత్రలో మేము విశ్వవిజేతలమైన రోజు. అందుకే మేము ఆగస్టు 15, 1947 నాడే స్వాతంత్ర్యాన్ని ప్రకటిస్తాం. 1947 ఆగస్టు 15 అర్ధరాత్రి 12 గంటలకు స్వాతంత్ర్యాన్ని స్వీకరించడం ఈ దేశానికి ఏమాత్రం మేలు నొనగూర్చదని జ్యోతిశ్శాస్త్రవేత్తలంతా ముక్తకంఠంతో చెబుతున్న విషయం పండిట్ నెహ్రూకి తెలుసు, సర్దార్ పటేల్కి తెలుసు, ఎంతోమంది పెద్దలకు తెలుసు. ఎందరో జ్యోతిష్కులు ఘోషించారు, మీరు ఆ రోజు స్వాతంత్ర్యాన్ని తీసుకునేటట్లయితే 1-2 సంవత్సరాలలోనే ఈ దేశం విభజించబడుతుంది అని. అలాగే మన దేశం విభజించబడింది కూడా. పాకిస్తాన్ విడిపోయింది. అదే జరిగింది. ఆ పైన జరిగే విషయాలలో కూడా వారిదే చెప్పారు. ఇకపైన కూడా ఈ దేశం మరిన్ని ముక్కలుగా విడిపోతుంది. అందుకు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కాశ్మీరు విడిపోవాలని, పంజాబ్ విడిపోవాలని, అస్సాం విడిపోవాలని, నాగాలాండ్ విడిపోవాలని, త్రిపుర విడిపోవాలని, జార్ఖండ్ విడిపోవాలని. వీటికి చెందిన ఉద్యమాలన్నీ ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఈ ఉద్యమాలకు అమెరికా మరియు యూరప్ల నుండి విస్తృతంగా ఆయుధ సహకారమూ మరియు ధన సహకారమూ లభిస్తూ ఉంది. అటువంటి వ్యక్తులు నాకు తెలుసు కూడా. మన దేశానికి కోటానుకోట్ల ఫారిన్ ఫండ్ వస్తూ ఉంది. మన దేశానికి కోటానుకోట్ల విలువ చేసే AK-47 రైఫిల్స్ వస్తూ ఉన్నాయి. వయా పాకిస్తాన్ లేదా వయా చైనా ద్వారా టిబెట్ ప్రాంతం గుండా వీటిని మన దేశములోనికి చేరవేయడం జరుగుతూ ఉంది. అవే ఆయుధాలను ధరించి భావావేశాలతో రెచ్చగొట్టబడిన మన దేశంలోని నవయువకులు ఎందరో ఈ దేశాన్ని ఖండఖండాలుగా విభజించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. నాగాలాండ్ మన దేశం నుంచి విడిపోవాలని ప్రయత్నిస్తూ ఉంది. ఈ విషయం తెలుసా మీకు? మీరక్కడికి వెళ్ళండి. నాగాలాండ్ మన దేశంలో మొట్టమొదటి రాష్ట్రం. ఎక్కడా లేని విధంగా వారు ఆంగ్లము మా అధికార భాష అని ప్రకటించుకున్నారు. ఇది భారత రాజ్యాంగంలో మరెక్కడా లేదు. కేవలం నాగాలాండ్లో మాత్రమే ఇది కొనసాగుతూ ఉంది. నేను నాగాలాండ్ వెళ్లాను పోయిన సంవత్సరం. పోయిన ఏడాది నేను నాగాలాండ్లో దీమాపూర్ వెళుతూ ఉంటే కొయిలాగుండా దారిలో నన్నడ్డగించారు. నన్ను ఆపిన మీదట పోలీసులు మీ దగ్గర వీసా ఉందా అని అడిగారు. నాకు ఆంతర్యంలో కుతకుతలాడిపోయింది. నన్ను వీసా అడుగుతున్నారా? నా దేశంలోనే ఒక గ్రామానికి వెళ్లడానికి నన్ను వీసా అడుగుతున్నారు. వారన్నారు, అవును, మీరు ఆ పత్రాలన్నీ చూపించవలసినదే, లేకుంటే మీకు ప్రవేశము లేదు. అదే సరిహద్దుకు ఆవలి ప్రక్క మరొక వ్యక్తి ఉన్నాడు. తనన్నాడు, మీరు భారతదేశం నుంచి వచ్చారు అని. నేను, మరి మీరు భారతీయులు కారా అని వారిని తిరిగి ప్రశ్నించాను. తనన్నాడు, కాదు, మేము భారతదేశం నుంచి విడిపోవాలనుకుంటున్నాం. ఈ భావం నాగాలాండ్లో చొచ్చుకుపోయింది. మీరు నాగాలాండ్ వెళ్లి చూస్తే తెలుస్తుంది. అక్కడి పరిస్థితిని మీరు ఊహించనేలేరు. క్రిస్టియన్ మిషనరీస్ ఎంత భారీ స్థాయిలో ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చుపెట్టి అక్కడి జనులచేత మతమార్పిడి చేయించి కేవలం మతమార్పిడితో మాత్రమే సరిపెట్టుకోకుండా వారిని పూర్తిగా భారతదేశం నుంచి విడగొట్టాలి అన్న అభిప్రాయాన్ని వారిలో పూర్తిగా చొప్పించడం జరిగింది. ఇక రేపు మీకు అక్కడ మేము మీ దేశం నుంచి విడిపోతాము అని పోరాటాలు సాగించేవారు బయలుదేరినా ఆశ్చర్యపడనవసరం లేదు. ఇలా భారతదేశంలో
10కి పైగా ప్రాంతాలు తాము ఈ దేశం నుంచి విడిపోవాలని ప్రయత్నిస్తున్నాయి. అందుకుగాను పూర్తి సహకారమో ప్రణాళిక అమెరికాలోని సిఐఏకు చెందిన వారు తయారు చేస్తూ ఉంటారు. ఎందుకంటే బిల్ క్లింటన్ కూడా ఈ విషయం చెప్పాడు. అంతకంటే ముందు రొనాల్డ్ రీగన్ కూడా ఈ విషయం చెప్పాడు. ఏమని? భారతదేశము మరియు చైనా మా హిట్ లిస్ట్లో ప్రథమ స్థానంలో ఉన్నాయి అని. సోవియట్ రష్యాను మేము ముక్కలు చేసేశాం అనుకున్నట్లుగానే ఇక మేము ముక్కలు చేయవలసిన దేశాలు రెండే ఉన్నాయి, చైనా లేదా భారతదేశం. భారతదేశాన్ని ముక్కలు చేయడానికి ఏ పద్ధతులను అవలంబించాలో వారికి తెలుసు. అలాగే చైనాను ముక్కలు చేయడానికి వారు ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉన్నారు. ఈ దౌర్భాగ్యం ఈనాటిది కాదు, ఇది 1947 నాటిది. అందుకే నేనంటాను, మనకు వచ్చిన స్వాతంత్ర్యం ఒక పచ్చి అబద్ధం. ఈ స్వాతంత్ర్యం పూర్తిగా నిరర్థకం. మరియొక విషయం చివరిగా, మన దేశానికి చెందిన అత్యున్నత నాయకుడు మహాత్మా గాంధీగారన్నారు, ఈ బ్రిటిష్ పార్లమెంటరీ సిస్టమ్ అనేది ఒక గొడ్రాలు వంటిది, ఒక వేశ్య వంటిది. అహింసావ్రతమే ఆదర్శమై జీవించిన మహనీయుడు. ఆయన నోటి నుంచి సాధారణంగా పరుషవాక్కులే రావు. ఆయన నోటి నుండి ఎవరి పట్ల ఎప్పుడూ ఏ విధమైన దూషణ బయటికి రాలేదు. అటువంటి వ్యక్తి బ్రిటిష్ పార్లమెంటరీ సిస్టంను గొడ్రాలని, వేశ్య అని అభివర్ణించారు. అందుకే ఆయన కాంగ్రెస్ను అంతం చేయండి అని చెప్పారు. వీరు కాంగ్రెస్నైతే అంతం చేయలేదు గాని గాంధీని మాత్రం అంతం చేశారు. ఎందుకంటే వారి ప్రతి దుశ్చర్యకు గాంధీజీ అడ్డు తగులుతూ ఉండేవారు. ఆంగ్లేయులు మన దేశాన్ని దోచుకున్న విధంగానే ఈ కాంగ్రెస్ వారు కూడా మన దేశాన్ని దోచుకుంటారు అని అంటుండేవారు వారు. ఎందుకంటే పార్లమెంటరీ డెమోక్రటిక్ సిస్టమ్ మన దేశానికి తగినది కాదు. ఆంగ్లేయులు బలవంతంగా మన దేశంపై రుద్దిన పాలనా వ్యవస్థ అది. ఈరోజు ఆ దోపిడీ ఏ స్థాయికి చేరిందో మనం చూస్తూనే ఉన్నాం. మీకు గుర్తుండే ఉంటుంది, ఈ కాంగ్రెస్ ప్రభుత్వాలు పార్లమెంటుకు వెళ్లిన తరువాత మొట్టమొదటగా ప్రివీ పర్స్ గురించి మాట్లాడారు. మన దేశంలో నాటివరకు రాజ్యాధికారాన్ని చెలాయించిన రాజులు, మహారాజులకు ప్రభుత్వం తరఫున కొంత ధనాన్ని ఇవ్వడం జరుగుతూ ఉండేది. కొందరికి నెలకు ఒకసారి, కొందరికి 6 నెలలకు ఒకసారి, కొందరికి ఏడాదికి ఒకసారి. అందుకుగాను ఆ కాలంలోని ఈ కాంగ్రెస్ ఎంపీలందరూ పార్లమెంట్లో ఎంతో గొడవ చేసేవారు. రాచరిక వ్యవస్థ పూర్తిగా అంతమైనప్పటికీ వీరికి ఎందుకు ప్రివీపర్స్ ఇవ్వడం జరుగుతోంది అని. దానితో ఒక్క పెట్టున ఈ ప్రివీపర్స్ను ఆపివేయడం జరిగింది. ఈరోజు అదే ఎంపీలు మా జీతాలు పెంచమని అడుగుతున్నారు. మా టీఏ పెంచమని, మా డీఏ పెంచమని, మా ఎస్ఆర్ఏ పెంచమని, మా ఎలవెన్సెస్ పెంచమని. అయినా వాళ్ల కడుపు నిండదు. వాళ్లు ఎంత తింటారో మీరూహించలేరు. ఈ ఎంపీలకు వేతనంగా మన దేశ పౌరులు ఒక్కొక్కరిపై 2.5 లక్షల రూపాయల భారం పడుతూ ఉంది. మీ జేబు నుంచి, నా జేబు నుంచి పెట్టబడుతున్న ఖర్చు అది. అంటే నేటి ఈ రాజులు, మహారాజుల పోషణ కోసం మనలో ఒక్కొక్కరి దగ్గరి నుంచి 2.5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టబడుతూ ఉంది. ఆనాడు ధనాన్ని సేకరించిన రాజులు, మహారాజులను గురించి విని మీరు వారిని నిందించవచ్చు. కాని వీరందరూ కూడా అటువంటి రాజులు, మహారాజులే. ఒక వ్యక్తి ఎంపీ అయితే తన కొడుకు ఎంపీ అవుతాడు, తన మనవడు కూడా ఎంపీ అయ్యేలా చూస్తాడు. వాడికే విధమైన సామర్థ్యమున్నా లేకున్నా. ఒకనాడు రాజులు, మహారాజుల విషయంలో ఈ విధంగా జరుగుతూ ఉండేది. తండ్రి రాజైతే కొడుకు కూడా రాజు కావడం. ఇప్పటి పరిస్థితి ఏమిటి? తండ్రి ఎంపీ అయితే కొడుకు ఎంపీ అవుతాడు. కొడుకులో ఏమాత్రం సామర్థ్యమున్నా లేకున్నా ప్రతి పెద్ద నాయకుడు ఈ ప్రయత్నం చేస్తాడు. తన కొడుకునో కూతుర్నో బలవంతంగానైనా పార్లమెంటులోకి జొప్పించడానికి ప్రయత్నిస్తాడు. ఇలా ఒక్కొక్క ఎంపీ గురించి 2.5 లక్షల రూపాయలు ఖర్చవుతూ ఉంది మన జేబుల నుంచి. ఇది మీరు పన్ను కట్టిన ధనం, నేను పన్ను కట్టిన ధనం. ఆ డబ్బుతో వారు తందానాతానలాడతారు, విలాసాల్లో మునిగి తేలతారు. ఇక ఎన్నోసార్లు ఆ ధనంతో వారు విదేశీ యాత్రలు చేస్తూ ఉంటారు. కొంతమంది ఎంపీలైతే ప్రభుత్వ ధనంతో తమ గుండె ఆపరేషన్ చేయించుకుంటారు. తమ జేబులో నుంచి 1 పైసా బయటికి తీయరు. ప్రభుత్వ ఖజానా నుంచే డబ్బు ఖర్చు కావాలి. ఇలా ఖర్చు పెట్టబడుతూ ఉంటుందా ధనం. అది కూడా ఎటువంటి విచిత్రమైన వంకలతో వీళ్లు విదేశీ పర్యటనలకు బయలుదేరుతారంటే, ఈ మధ్యనే ఒక డెలిగేషన్ బయలుదేరింది, పార్లమెంటు సభ్యులది.
వందల కోట్ల రూపాయల పేదల కష్టార్జితం నీళ్లపాలు చేశారు. ఏం చేయడానికి బయలుదేరారు? ఇతర దేశాలలో పార్లమెంటు వ్యవహారాలను సమీక్షించడానికని వెళ్లారు. ఏమి సమీక్షించారు? వాళ్లు సమీక్షించిందేమీ లేదు. వాళ్ల స్వంత అవసరాల కోసం కొన్ని వస్తువులు కొనుక్కుని తెచ్చుకున్నారు. భార్య కోసం చీరలు తెచ్చారు, లిప్స్టిక్లు తెచ్చారు, పౌడర్లు తెచ్చారు, నెయిల్ పాలిష్లు తెచ్చారు. పైగా ఏదో ఘనకార్యం చేసొచ్చినట్లుగా చెప్పుకుంటారు. ఈ పార్లమెంటరీ డెమోక్రటిక్ సిస్టమ్ మనకు తగినది కానే కాదు. ఈ విషయంలో ఎంపీలతో పాటుగా భారతదేశంలోని అసెంబ్లీ సభ్యులందరినీ జోడిస్తే మనలో ఒక్కొక్కరిపై పడుతున్న ఈ 2.5 లక్షల ఖర్చు ఎంతకు చేరుతుందో తెలుసా? 5.5 లక్షలకు. ఈ 5.5 లక్షలకు భారతదేశంలో పార్లమెంటు వ్యవహారాలు నిర్వహించబడడానికి ఒక్కొక్క నిమిషానికి అయ్యే ఖర్చును కూడా జోడిస్తే అది ఒక్కొక్కళ్లపై పడే భారాన్ని 10 లక్షలకు పెంచుతుంది. ఈ దేశంలో ప్రతి వ్యక్తి నుంచి 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టబడుతూ ఉంది కేవలం ఈ గొడ్రాలు వంటి వేశ్య వంటి పార్లమెంటరీ వ్యవస్థ కోసం. ఇది ఈ దేశంలోని పార్లమెంటరీ డెమోక్రటిక్ సిస్టమ్. మరి ఇంతకీ అక్కడ జరిగేదేమిటి? ఏమీ జరగదు, ఒక్క పని తప్ప. బుద్ధి పుట్టినప్పుడల్లా వాకౌట్ చేయడం, బుద్ధి పుట్టినప్పుడల్లా గోల చేయడం. మీరు చూసినట్లయితే ప్రస్తుతం 0 అవర్కి చెందిన గంటసేపు పార్లమెంటరీ వ్యవహారాలు ప్రత్యక్ష ప్రసారం చేయబడుతూ ఉన్నాయి. మీరది గమనిస్తే మీకెప్పుడైనా భారత పార్లమెంటులో జరిగే వ్యవహారాలు మీకు ఒక మాంటెసరీ స్కూల్లో పిల్లలు చేసే గోల కంటే మెరుగ్గా అనిపించాయా? ఎక్కడైతే పిల్లలు పరస్పరం కీచులాడుకుంటూ ఉంటారో, నువ్వు నేను అనుకుంటూ తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఉంటారో అంతకంటే ఉన్నతంగా మీకు పార్లమెంటు వ్యవహారాలు గోచరించాయా? ఏ విధంగా పరస్పరం గొడవ పడుతూ ఉంటారో, నువ్వంటే నువ్వని ఎలా తిట్టుకుంటూ ఉంటారో, ఏ రకంగా పరస్పరం ఒకళ్ల బట్టలొకళ్ళు ఊడదీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారో, అది చూసిన వాళ్ళెవరైనా వీళ్లు ఈ దేశంలో ప్రజాప్రతినిధులైన ఎంపీలు అని ఊహించగలరా? ఇక అక్కడి వ్యవహారాలు పక్కన పెడితే ఒకసారి మా ఉత్తరప్రదేశ్లోనే ఏం జరిగిందంటే, మైకును విరగ్గొట్టి దబేలుమని పక్క వ్యక్తి నెత్తిమీద కొట్టారు. ఇది వీళ్లు చేసే ఘనకార్యం. పేపర్ వెయిట్లు తీసుకుని టపీమని విసిరికొట్టేసరికి వాళ్ల తలలు పగిలాయి. ఇది మా దగ్గర జరిగింది ఉత్తరప్రదేశ్లో. ఇక బీహార్ అసెంబ్లీలోనైతే రోజూ ఇదే వాలకం. ఎప్పుడు ఎవరు ఒక పేపర్ వెయిట్ తీసుకుని మరొకరి తల పగులగొడతారో చెప్పలేం. అంటే ఈ దేశంలో ఒక్కొక్క వ్యక్తిపైన 10 లక్షల భారం పడుతూ ఉంది ఈ ఒక్కొక్క ఎంపీ గురించి, పార్లమెంటులో జరిగే ఒక్కొక్క నిమిషపు వ్యవహారాల గురించి. ఆ పార్లమెంటు మనకిస్తున్నదేమిటి? ఆ పార్లమెంటు ఒకే పనిని నిరాటంకంగా చేస్తూ ఉంది. అదేమిటంటే దేశాన్ని అమ్మడం, దేశాన్ని అమ్మడం, దేశాన్ని అమ్మడం. ఇండియా ఈజ్ ఆన్ సేల్. స్వాతంత్ర్యం వచ్చి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మనం భారతదేశాన్ని అమ్మకానికి పెట్టాం. ఈ రకంగా మన దేశంలో స్వర్ణ జయంత్యుత్సవాలు జరుగుతూ ఉన్నాయి స్వాతంత్ర్యానికి. ఇక ఈ ఒప్పందాలు ఎలా జరుగుతాయో మీకు తెలుసా? మీరెప్పుడైనా టెలివిజన్లో చూసే ఉంటారు. మన ప్రధానమంత్రి మరొక దేశపు ప్రధానమంత్రితో చిరునవ్వులు చిందిస్తూ కరచాలనం చేస్తూ ఉంటారు. ఈయన ఒక ఫైలు ఆయన చేతికప్పగిస్తారు, ఆయన మరొక ఫైలు ఈయన చేతికప్పగిస్తారు. దేశం అమ్మకానికి సంబంధించిన ఒప్పందం సంపూర్ణమవుతుంది. ఆ ఫైల్లో ఏమి వ్రాయబడిందో మీకెప్పటికీ తెలియనివ్వరు. అది కూడా చిరునవ్వులు చిందిస్తూ ఈ పనిని చేస్తారు. అంటే దేశాన్ని అమ్మడం కూడా చిరునవ్వులు చిందిస్తూ చేస్తూ ఉంటారు. ఇటువంటివన్నీ ఒక పక్కన జరుగుతూ ఉంటే, మరో ప్రక్కన మనం మూర్ఖులలాగా ఈ దేశంలోని పార్లమెంటేరియన్స్ మీద లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ ఉంటాం. అందుకే నేనన్నాను, మన దేశానికి ఏ విధమైన స్వాతంత్ర్యమూ రాలేదు. ఆంగ్లేయులు ఈ పార్లమెంట్ను తమ స్వార్థం కోసం తయారు చేసుకుంటే అదే పార్లమెంటు ఇప్పటికీ ఈ దేశంలో కొనసాగుతూ ఉంది. ఆంగ్లేయులు తమ స్వార్థం కోసం కొన్ని చట్టాలను ఏర్పరుస్తే అవే చట్టాలు ఇప్పటికీ అమలు చేయబడుతున్నాయి. ఆంగ్లేయులు తమ స్వార్థం కోసం ఏ రాజ్యాంగాన్ని నిర్మించుకున్నారో అదే రాజ్యాంగం ఇప్పటికీ మనల్ని పాలిస్తూ ఉంది. ఆంగ్లేయులు తమ స్వార్థం కోసం ఏర్పరచుకున్న ఆర్థిక వ్యవస్థే నేటికీ అమలులో ఉంది. కాని మనందరితో మాత్రం దేశం ప్రగతి దిశగా పరుగులెడుతూ ఉంది అని చెబుతూ ఉంటారు. దేశం మునుపెన్నడూ ఇంతటి దారుణమైన భ్రమకు లోను కాలేదు. దేశం ప్రగతిని సాధిస్తూ ఉంది అని. మనమనుకుంటున్న ప్రగతికి ఆధారాలేమిటో చూడండి. 1947లో మనకి స్వాతంత్రం వచ్చినప్పటికీ మనపై ఒక్క నయా పైసా కూడా అప్పు లేదు. మరి ఇప్పుడు ఎంత ప్రగతిని సాధించింది?
ఇప్పుడు ఎంతటి ప్రగతిని సాధించిందంటే భారతదేశంలో ప్రతి పౌరుడి మీద 8,500 రూపాయల రుణభారం ఉంది. ఇది మనం సాధించిన ప్రగతి. మొదట ఒక్క నయా పైసా కూడా మనపై రుణభారం లేదు. 200 సంవత్సరాల పాటు ఆంగ్లేయులు దోచుకున్నారు. అయినా మనపై ఒక్క నయా పైసా అప్పు కూడా లేదు. మరి మనకు స్వాతంత్ర్యం వచ్చి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇప్పుడు మన దేశంలో ప్రతి పసిబిడ్డ రుణగ్రస్తుడయ్యే పుడుతున్నాడు. ఇది మనం సాధించిన ప్రగతి. ప్రగతికి చెందిన మరో నిర్వచనం నేను మీకు చెబుతున్నాను. ఎంత ప్రగతిని సాధించింది? భారతదేశం 1947-48లో స్వాతంత్ర్యాన్ని సాధించినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎంత ఎక్స్పోర్ట్ జరుగుతూ ఉండేదో, ఎంతగా ఉత్పత్తులు అమ్మబడుతూ ఉండేవో, ఎంత ట్రేడ్ జరుగుతూ ఉండేదో దానిలో భారతదేశం యొక్క వాటా 2% ఉండేది. అటువంటిది ఈరోజు 1997లో 50 సంవత్సరాల తరువాత విశ్వ వ్యాపార క్షేత్రంలో భారతదేశం యొక్క వాటా కేవలం 0.4% మాత్రానికి దిగిపోయింది. ఇది మనం సాధించిన ప్రగతి. ఇంకెంత ప్రగతిని సాధించింది? 1947-48లో మన దేశం విదేశీ వ్యాపారం వల్ల పొందిన లోటు, అంటే ఎగుమతి దిగుమతుల వల్ల జరిగే లోటు. దిగుమతి ఎక్కువగా ఉంటుంది, ఎగుమతి తక్కువగా ఉంటుంది. దానివల్ల వాణిజ్యంలో లోటు సంభవిస్తుంది. 1947-48లో రిజర్వు బ్యాంక్ గణాంకాల ప్రకారం ఎగుమతి దిగుమతులలోని లోటు 2 కోట్ల రూపాయలు మాత్రం ఉండేది. ఈరోజు 1997లో ఎగుమతి దిగుమతులలోని లోటు 15,000 కోట్ల రూపాయలకు చేరింది. ఇది ఈ దేశం సాధించిన ప్రగతి. ఇంకా మనం సాధించిన ప్రగతిని గురించి మరిన్ని నిదర్శనాలు మీకు తెలియజేస్తాను చూడండి. 1947-48లో మన దేశంలో పావలాకు సేరు గోధుమలు లభిస్తే ఈరోజు 18 రూపాయలకు కిలో గోధుమలు లభిస్తున్నాయి. ఇది మనం సాధించిన ప్రగతి. 1947-48లో రిజర్వ్ బ్యాంకు గణాంకాల ప్రకారం 6 అణాలకు శుద్ధమైన ఆవుపాలు లభించేవి. అటువంటిది ఇప్పుడు పౌడర్ పాలను 20 రూపాయలకు లీటర్ చొప్పున కొనుక్కుంటున్నాం. ఇది మనం సాధించిన ప్రగతి. 1947-48లో 3 పైసలకు సేరు బరువున్న కూరగాయలు లభించేవి. అటువంటిది ఈరోజు 20 రూపాయలకు పావుకిలో కూరగాయలు దొరికితే మనం అదృష్టవంతులమే. ఇది మనం సాధించిన ప్రగతి. 1947-48లో మీకు ముందు తరం వాళ్లు, ఇక్కడ కూర్చున్న తాతయ్యలు, నాయనమ్మలు, వారి నుంచి నేను తెలుసుకోగోరుతున్నాను. బహుశా వారికి నాడు 1 పైసకు మామిడి పళ్ళు తాము తినడంతో పాటుగా ఇతరులకు పంచడానికి సరిపడా దొరికేవి. అటువంటిది ఇప్పుడు 1997లో మామిడి పండు విషయం పక్కన పెట్టండి, 160 రూపాయలకు కిలో చొప్పున మ్యాంగో ఫ్రూటీ దొరుకుతుంది. ఇది మనం సాధించిన ప్రగతి. మన దేశంలో భూజల వనరులు విస్తారంగా ఉండేవి. నదులన్నీ నిండుగా కళకళలాడుతూ ఉండేవి. అటువంటిది ఈరోజు 500 గజాలకు పైగా త్రవ్వినా నీరు రావడం లేదు. ఇది మనం సాధించిన ప్రగతి. క్రమక్రమంగా పరిస్థితి ఏ స్థాయికి దిగజారిందంటే, ఒకప్పుడు మన వాళ్లు విశాలమైన సరస్సులను చూసి ఆనందించేవారు, విస్తారమైన జలసంపదతో నిండి ఉన్న నదులను చూసి ఆనందించేవాళ్లు, సరస్సులను చూసి ఆనందించేవాళ్లు. అటువంటిది ఇప్పుడు చిన్నపాటి ఫౌంటైన్లు చిలకరించే నీళ్లను చూసి ఆనందించవలసి వస్తోంది. ఇది మనం సాధించిన ప్రగతి. 12 రూపాయలకు 1 లీటరు నీళ్ల బాటిలు దొరుకుతోంది. భారతీయ సంస్కృతిలో నీరు ఎన్నడూ అమ్మదగిన పదార్థం కాదు. నీళ్లు, పాలు మన దేశంలో ఎన్నడూ అమ్మబడినవి కావు. భూమి కూడా మన దేశంలో అమ్మబడినది కాదు. అటువంటి దేశంలో పాలు అమ్మబడుతున్నాయంటే అర్థం చేసుకోవచ్చుగాని నీళ్లు అమ్మబడుతున్నాయి, ఆ నీళ్లను మనం 12 రూపాయలకు కొనుక్కొని గటగటా తాగుతున్నామంటే ఇదా ప్రగతికి నిదర్శనం? ఇక కొంతకాలానికి గాలి కూడా అమ్మబడుతుంది. ఏ స్థాయిలో కాలుష్యం పెరిగిపోతోందంటే ఇక ఆక్సిజన్ మాస్కులు, ఆక్సిజన్ సిలిండర్లు ముంబైలో అమ్మబడతాయి. క్రమక్రమంగా ఇక్కడి పరిస్థితి జపాన్లా తయారయ్యేలా ఉంది. భారత ప్రభుత్వం అక్కడక్కడా టెలిఫోన్ బూత్లలాగా ఆక్సిజన్ బూత్లను ఏర్పాటు చేస్తుంది. దానితో మీరు 10 నిమిషాలు నడిచినంతనే ఆక్సిజన్ బూత్లోకి జొరబడవలసి ఉంటుంది. మళ్లీ 10 నిమిషాలు నడిచిన తరువాత మళ్లీ బూత్లోకి జొరబడాలి. మళ్లీ 10 నిమిషాల పాటు నడక, మళ్లీ ఆక్సిజన్. అప్పటికి మీరు మీ ఇంటిని చేరగలుగుతారు. ఇది మీరు సాధించిన ప్రగతి. అంటే మన దేశంలో ప్రగతికున్న నిర్వచనం ఎంత దిక్కుమాలినదో మీరు అర్థం చేసుకోవచ్చు. అసలింతకీ ఈ దేశంలో ప్రగతికి కొలబద్ద ఏమిటో నాకర్థం కాదు. మన దేశం సాధించిన ప్రగతి ఏమిటో చెప్పమంటారా? మంచినీళ్లు మన దేశంలో
పెట్రోల్ను మించిన ధరకు అమ్మబడుతూ ఉంటాయి. మనమంటూ ఉంటాం ప్రగతిని సాధించిందని. ఎలాగో మీరే లెక్క చూసుకోండి. పెప్సీకోలా, కోకాకోలా 8 రూపాయలకు బాటిల్ అమ్ముతారు. 300 మిల్లీలీటర్ల నీళ్లు. ఆ నీటిలో మరేమిటో కాదు, కార్బన్ డయాక్సైడ్ కలపబడింది. ప్రపంచంలో ఏ విజ్ఞానమైనా మనకు తెలియజేసేదేమిటంటే కార్బన్ డయాక్సైడ్ అనేది శరీరం నుంచి బయటకు వదలవలసినది. అటువంటిది మనం నీటిలో కలుపబడిన కార్బన్ డయాక్సైడ్ను గటగటా త్రాగుతున్నాం. దానితో గర్వంగా చెప్పుకుంటున్నాం మనమెంతో ప్రగతిని సాధించామని, మనమెంతో అభివృద్ధిని సాధించామని. ఎందుకంటే కార్బన్ డయాక్సైడ్ త్రాగుతున్నాం గనుక. విజ్ఞాన శాస్త్రం ఒక ప్రక్క కార్బన్ డయాక్సైడ్ను బయటికి వదలమని చెబుతూ ఉంటే, పెప్సీతో, కోకోకోలాతో ఆ కార్బన్ డయాక్సైడ్ను త్రాగుతూ దానికి డబ్బులెంత ఖర్చు పెడతారు? 300 మిల్లీలీటర్లకు 8 రూపాయలు. అంటే 27 లేదా 28 రూపాయలకు 1000 మిల్లీలీటర్లు. 1000 మిల్లీలీటర్లంటే 1 లీటర్. 1 లీటరు నీళ్లు 28 రూపాయలైతే 1 లీటర్ పెట్రోలు 25 రూపాయలు. ఇది మన దేశంలో ప్రగతి. అలాగే మన దేశంలో చాక్లెట్లు తయారు చేసే 2 విదేశీ కంపెనీలున్నాయి. వీటికి దేశం మొత్తం మీద 14 కర్మాగారాలున్నాయి. వీళ్లు 5 నుంచి 6 రూపాయలకు లీటరు చొప్పున రైతుల నుంచి పాలను కొంటారు. వీరి ఒక్కొక్క కంపెనీ ప్రతిరోజూ 30,000 లీటర్ల పాలను నాశనం చేస్తుంది. ఇలా ఈ 2 కంపెనీలు కలిసి కోట్ల కొలది లీటర్ల పాలను నాశనం చేస్తున్నాయి. 5-6 రూపాయలకు రైతు నుంచి కొన్న పాలతో వీళ్లు తయారు చేసిన చాక్లెట్ కిలో ధర 180 రూపాయలు. ఈ క్యాడ్బరీస్ చాక్లెట్. నిజానికి బాదం పప్పుతో తయారు చేయబడిన బర్ఫీ కూడా కిలో 180 రూపాయలు కాదు. బాదం పప్పుతో తయారు చేయబడిన బర్ఫీ కంటే అధిక ధరకు చాక్లెట్ అమ్మబడుతుంది. దానిలో నికెల్ మరియు క్రోమియం అనే విష పదార్థాలు కలపబడ్డాయి. అంటే విషము బాదం పప్పు కంటే అధిక ధరకు అమ్మబడుతూ ఉంటే మనము ప్రగతిని సాధించామని గర్వపడుతూ ఉన్నాం. మన దేశంలో ప్రగతి యొక్క నిర్వచనం నిజంగా విచిత్రమైనది. మిత్రులారా, నిజం చెప్పాలంటే మన దేశం సాధించినది వికాసము కాదు, వినాశము మాత్రమే. మరి ఈ వినాశమెలా జరుగుతోందో తెలుసా? మీరొక ప్రక్క చూసి నన్నడుగవచ్చు, రాజీవ్ భాయ్, ఇక్కడ సియోలో కార్లు తిరుగుతున్నాయి, మారుతీ కార్లు తిరుగుతున్నాయి, 5 స్టార్ హోటళ్లు తయారయ్యాయి, ఇంత పెద్ద పెద్ద ఫ్లైఓవర్లు నిర్మించబడ్డాయి, ముంబై మహానగరం ఎన్నో తళుకులను బెళుకులను సంతరించుకుంది, కెంట్ యొక్క ఫ్రైడ్ చికెన్ వచ్చింది, మెక్డోవెల్ వచ్చింది. మరి ఇదంతా ప్రగతి కాదా? కేవలం మూర్ఖత్వమేనా? నేను మీకు అదే చెప్పదలుచుకున్నాను. మీరు చూస్తున్నదంతా అరువు తెచ్చుకున్న అభివృద్ధి. అప్పు తీసుకున్నారు, దానితో ఇవన్నీ చేశారు. ఆ అప్పు ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు తీర్చవలసి ఉంటుంది. ఆ అప్పు తీర్చే సామర్థ్యాన్ని భారత ప్రభుత్వం పూర్తిగా కోల్పోయింది. మీకు వాస్తవంగా జరుగుతున్నదేమిటో తెలుసా? ప్రతి సంవత్సరం భారత ప్రభుత్వం అప్పులను తీర్చడానికి క్రొత్త అప్పులు చేస్తూ ఉంటుంది. ప్రస్తుత సంవత్సరం పరిస్థితి ఏమిటి? 60,000 కోట్లు వడ్డీ చెల్లించవలసి ఉంది. అసలు తీర్చే విషయం పక్కనబెట్టండి. మన దేశంలో బడ్జెట్ పరిస్థితి పరిశీలిస్తే తెలుస్తుంది ప్రగతికి ఎంత ప్రాధాన్యతనిస్తారో. భారత ప్రభుత్వం యొక్క నేషనల్ బడ్జెట్లో అది ఒక సంవత్సరానికి దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ అయితే, 2 లక్షల కోట్ల రూపాయల నేషనల్ బడ్జెట్లో 60,000 కోట్ల రూపాయలు కేవలం విదేశీ రుణాల వడ్డీగా చెల్లించబడుతుంది. అంటే మొత్తం బడ్జెట్లో 3వ వంతు 60,000 కోట్ల రూపాయలు రుణానికి వడ్డీగా ఖర్చు చేయబడుతూ ఉంటే, ఇక 54,000 కోట్ల రూపాయలు ప్లాన్డ్ ఎక్స్పెండిచర్ అయి ఉంటుంది. అంటే దేశంలో అభివృద్ధి పథకాల అమలు కోసం 54,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే, ఆ అభివృద్ధి పథకాల కోసం చేయబడిన అప్పుకు వడ్డీగా 60,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయబడుతూ ఉంది. మరో ప్రక్క దేశం ప్రగతిని సాధించిందని చప్పట్లు కొడుతూ ఉంటారు. ఇంకా ఏం జరుగుతుంది? ఏ రోజైతే భారత ప్రభుత్వానికి వరల్డ్ బ్యాంక్ నుంచి గాని ఐఎంఎఫ్ నుంచి గాని రుణం లభిస్తుందో, ఆ రోజు భారతదేశంలోని ప్రముఖ వార్తాపత్రికలన్నీ, క్షమించాలి, 2 వార్తాపత్రికలకు చెందిన వారిక్కడ కూడా ఉన్నారు, అన్ని ప్రముఖ పత్రికలలోనూ పెద్ద పెద్ద అక్షరాలలో ఎయిడ్ ఇండియా కన్సోర్టియం నుంచి $5.6 మిలియన్ అప్పు లభించింది, $10 మిలియన్ అప్పు లభించింది అని, $15 మిలియన్ లభించనుంది అని. అంటే ఇది నేషనల్ న్యూస్ అవుతుంది. ఏదైతే మనము సిగ్గుపడవలసిన విషయమో అది నేషనల్ న్యూస్ అవుతుంది.
మీడియాలో కూర్చున్న వ్యక్తుల మానసిక పరిపక్వత కూడా ఆ స్థాయికి చేరింది. ఏ విషయం మీదనైతే మన దేశంపై అప్పు రోజురోజుకీ పెరిగిపోతోంది అని సంపాదకీయాలు వ్రాయవలసి ఉన్నదో ఆ విషయాన్ని ప్రముఖమైన వార్తగా ప్రచురిస్తూ ఉన్నాయి ప్రస్తుతం వార్తాపత్రికలు. ఇది అటుంచితే పార్లమెంటులో చప్పట్లు చరిచీ చరిచీ ఈ విషయాన్ని స్వాగతిస్తారు. మనకు విదేశీ రుణం లభించింది అని గర్వకారణంగా చెప్పుకుంటూ ఉంటారు. ఇక ఈ ప్రభుత్వం యొక్క చరిత్ర గురించి మీకు తెలుసా? ఈ ప్రభుత్వం బెగ్గర్స్ యాక్ట్ అని తయారు చేసింది. మీకు తెలుసా? బిచ్చగాళ్ల చట్టం. ఈ బిచ్చగాళ్ల చట్టం ఢిల్లీలో అమలులో ఉంది, ఇక్కడ కూడా అమలులో ఉంది, ఎన్నో ప్రాంతాల్లో అమలు చేయబడుతూ ఉంది. ఏమిటది? ఎవరైనా బిచ్చగాడు 5 పైసలు బిచ్చమడిగితే, 50 పైసలు అడుక్కుంటే, రూపాయి ఇవ్వమని అడుక్కుంటే ఆ వ్యక్తిని అరెస్టు చేసే అధికారం పోలీసుకుంది. ఇదే బెగ్గర్స్ యాక్ట్. అంటే ఎవరైతే 10 పైసలుగాని 50 పైసలుగాని రూపాయిగాని అడుక్కుంటారో వారిని జైళ్లలో బంధిస్తారు. అటువంటిది వీరు 5,000 కోట్లు అడుక్కుని తెచ్చుకుని పార్లమెంటులో కరతాళధ్వనుల మధ్య ఘనంగా చెప్పుకుంటారు. వీళ్లని జైల్లో బంధించడానికి లేదు. ఒక్కసారి అడగండి, పాపమొక వ్యక్తి 50 పైసలు అడుక్కుంటున్నాడు, పేదవాడు, దయనీయమైన స్థితిలో ఉన్నాడు. అటువంటి వారిని పట్టుకుని తిహార్ జైల్లో బంధిస్తున్నారు. మరో ప్రక్క 5,000 కోట్లు అడుక్కుని తీసుకువచ్చిన వారికి బెస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ అని అవార్డులిస్తున్నారు. ఇదే ఈ దేశానికి పట్టిన దౌర్భాగ్యం. ఇలా విదేశీయుల నుంచి తెచ్చిన అప్పుతోటే ఈ ఆర్భాటాలన్నీ కొనసాగిస్తూ ఉన్నారు. మీకు తెలుసా, ప్రపంచంలో ఏ దేశాలు విదేశీ రుణాలపై ఆధారపడి అభివృద్ధిని సాధించాయో ఆ దేశాలన్నీ బ్యాంక్రప్ట్ అయిపోయాయి, దివాళా తీశాయి. మీరా విషయం నిర్ధారించుకోవాలనుకుంటే మెక్సికో కథను చదవండి. మీరా విషయం తెలుసుకోవాలనుకుంటే బ్రెజిల్ కథను చదవండి. మీరా విషయం తెలుసుకోవాలనుకుంటే కోస్టారికా కథను చదవండి. కొలంబియా కథ వినండి, ఇథియోపియా కథ వినండి, సొమాలియా కథ వినండి. ఇథియోపియాలోనూ సొమాలియాలోనూ ఏం జరిగిందో మీకు తెలుసా? ఆ దేశము దగ్గర ఎంతో నేషనల్ ప్రాపర్టీ ఉన్నప్పటికీ నేడు ఆ దేశం ఆకలి చావులతో అంతమయ్యే స్థితికొచ్చింది. ఎందుకు? ఇథియోపియా మరియు సొమాలియాల నేషనల్ ప్రాపర్టీ అంతా అమెరికన్ కంపెనీల హస్తగతమైంది. ఎందుకలా జరిగింది? సొమాలియా మరియు ఇథియోపియాల ప్రభుత్వాలు 10 ఏళ్ల క్రితం ఇదే మార్గాన్నవలంబించాయి. అప్పులు తీసుకోండి, అభివృద్ధి పథకాలు చేపట్టండి. అప్పులు తీసుకుని ఏ స్థితికి దిగజారిందంటే, ఈరోజు ఇథియోపియా తన జాతీయ సంపదనంతటినీ ఇచ్చినప్పటికీ తనపై ఉన్న రుణాన్ని తీర్చుకోలేదు. అటువంటి దుస్థితికి చేరుకుంది. సొమాలియా తన వద్దనున్న సంపదనంతటినీ అమ్మినా తాను చేసిన అప్పును తీర్చలేదు. ఇలా ఈ దేశాలు అప్పు తీసుకుని అభివృద్ధి చెయ్యడమనే ఏ మార్గాన్ని అవలంబించాయో అదే మార్గాన్ని నేడు మనం అవలంబిస్తూ ఉన్నాం. మీరు గమనిస్తే క్రమక్రమంగా మన పరిస్థితి కూడా అలాగే అవుతోంది. ప్రస్తుతం భారత ప్రభుత్వం యొక్క నెట్ ఇన్కమ్ను మనం లెక్కించినట్లయితే మొత్తం రాబడిలో 60% విదేశీ రుణాల వడ్డీగా చెల్లించబడుతూ ఉంది. భారత ప్రభుత్వం యొక్క మొత్తం ఆదాయం 1,10,000 కోట్లు. దానిలో 60,000 కోట్ల రూపాయలు విదేశీ రుణాలకు వడ్డీగా చెల్లిస్తూ ఉంది. ఇది ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితి. ఇంతకీ ఈ బడ్జెట్ ఎలా తయారవుతుంది? ఇప్పుడు బడ్జెట్ వస్తూ ఉంది. ఈ బడ్జెట్ ఎలా తయారవుతుంది ఇంతకీ? ఈ విషయం అర్థం చేసుకోండి. బడ్జెట్లో సింహభాగం విదేశీ రుణాలకు వడ్డీ రూపంలో పోతుంది. ఆ పైన 20,000 కోట్ల రూపాయలు ప్రభుత్వోద్యోగులకు జీతభత్యాలుగా చెల్లించబడతాయి. ఆ 20,000 కోట్ల రూపాయల తరువాత దాదాపు 5 నుంచి 6,000 కోట్ల రూపాయలు పెన్షన్ల రూపంలో చెల్లించబడతాయి. ఆ తరువాత భారత ప్రభుత్వం యొక్క భద్రతా వ్యవస్థకు చెందిన బడ్జెట్ 20 నుంచి 22,000 కోట్ల వరకు ఉంటుంది. ఆ పైన మిగిలినదంతా నాన్ ప్లాన్డ్ ఎక్స్పెండిచర్గా ఖర్చవుతుంది. ప్లాన్డ్ ఎక్స్పెండిచర్ కంటే ఎన్నో రెట్లు అధికంగా నాన్ ప్లాన్డ్ ఎక్స్పెండిచర్ ఉంటుంది. అంటే ఏ రంగంలో డబ్బు ఖర్చు చేయబడాలో ఆ రంగంలో ఖర్చు చేయబడదు, దేనికి డబ్బు ఖర్చు చేయకూడదో ఆ రంగంలో డబ్బు అధికంగా ఖర్చు చేయబడుతూ ఉంటుంది. ఇలా నిరాటంకంగా లోటు కొనసాగుతూనే ఉంటుంది. ఈ లోటును భర్తీ చేయడానికేమి చేస్తారు? నోట్లు ముద్రిస్తారు. అలా నోట్లు ముద్రించడం వల్ల కూడా పని కాకపోతే ఇక విదేశీ రుణాలు తెచ్చుకుంటారు. ఇక ఈసారైతే ప్రభుత్వం మిమ్మల్ని దోచుకోవడానికి చక్కటి ప్రణాళికను ఏర్పరిచింది. ఏమిటో తెలుసా? భారత ప్రభుత్వం యొక్క రిజర్వ్ బ్యాంక్ నిర్ణయించింది ఈ సంవత్సరం 100 రూపాయల నాణాన్ని తయారు చేయాలని.
ఆ 100 రూపాయల నాణెం మీకు 200 రూపాయలకు అమ్మబడుతుంది. ఒక్కసారి ఆలోచించండి. ఇవి స్వతంత్ర భారతంలోని నియమాలు. 100 రూపాయల నాణెం తయారు చేయబడుతుంది, అది మీకు 200 రూపాయలకు అమ్మబడుతుంది. అంటే ప్రతి వ్యక్తి జేబులో నుంచి 100 రూపాయలు లాక్కోబడతాయి. వీరు చేస్తున్నది పరిపాలించడమా, దోచుకోవడమా? వీరు దొంగలు, దోపిడీదారులు, దగాకోరులు, దుండగులని నేనంటాను. వీరిని ప్రభుత్వమనడం ప్రభుత్వమన్న మాటకే అవమానకరం. నిజానికి మిత్రులారా, ఆంగ్లేయులు మన దేశాన్ని ఎంతగా దోచుకున్నారో అంతకంటే అధికంగా గత 50 సంవత్సరాల్లో వీళ్లు దోచుకున్నారు. ఇదే దేశానికి చెందిన ప్రముఖ అర్థశాస్త్రవేత్తలు ప్రొఫెసర్ ఎస్కే గోయల్ మరియు బ్రహ్మానంద వంటివారు, వాళ్ల రఫ్ ఎస్టిమేట్ ఉంది. నేనొకసారి ఆలోచిస్తూ ఉన్నాను, ఈస్ట్ ఇండియా కంపెనీ మన దేశం నుండి ఎంత ధనాన్ని దోచుకునేది. ఈస్ట్ ఇండియా కంపెనీకి భారతదేశం నుంచి సంవత్సరానికి నెట్ ప్రాఫిట్ 60 కోట్ల రూపాయలుండేది. కాబట్టి ప్రతి సంవత్సరం ఈస్ట్ ఇండియా కంపెనీ 60 కోట్ల రూపాయలు దోచుకుని తీసుకువెళుతూ ఉండేది. మరి ఇప్పుడెంత దోచుకుంటున్నారు? భారతదేశంలో మొత్తం 4000 విదేశీ కంపెనీలున్నాయి. ఆ కంపెనీలన్నీ కలిసి ప్రతి సంవత్సరం 70,000 కోట్ల రూపాయలు దోచుకుని వెళుతున్నాయి. మనము బానిసలుగా ఉన్నప్పుడు నిజానికి మనల్ని దోచుకున్నది తక్కువ. మనము స్వాతంత్ర్యాన్ని పొందిన తరువాత మనల్ని ఎక్కువగా దోచుకుంటున్నారు. మరికొంత ఉదాహరణపూర్వకంగా అర్థం చేసుకోండి అసలు ఈ దోపిడీ ఎలా జరుగుతోంది. పెప్సీ కోలా మరియు కోకాకోలా, అవి అమ్మేదేమీ లేదు, కేవలం నీళ్లే. అవి నీళ్లను అమ్మి మన దేశం నుంచి గత సంవత్సరం 240 కోట్ల రూపాయలు దోచుకుని వెళ్లాయి. ఒక ప్రక్క ఈ దేశంలో లక్షల గ్రామాల్లో త్రాగునీటి వసతి లేదు. భారత ప్రభుత్వమే స్వయంగా పార్లమెంటులో ఈ విషయాన్ని ప్రకటిస్తుంది. ఇది సిగ్గుపడవలసిన విషయం. స్వతంత్రమొచ్చి 50 ఏళ్లైనా నేటికీ లక్షల కొలది గ్రామాల్లో కనీసం త్రాగునీటి వసతి లేకపోవడం. మీరిది వాస్తవమో కాదో పరిశీలించడానికి ఎక్కువ దూరం వెళ్లవలసిన పనిలేదు. గుజరాత్లోని కచ్ ప్రాంతానికి వెళ్లి చూడండి. నేను 3 నెలల పాటు ఉన్నాను కచ్లో. కార్గిల్ కంపెనీకి వ్యతిరేకంగా ఉద్యమం జరిగినప్పుడు నేను 3 నెలల పాటు కచ్లో ఉన్నాను. 4 రోజులకొకసారి, 5 రోజులకొకసారి ఒక్కో గ్రామానికి ఒక ట్యాంకర్ వస్తుంది. త్రాగడానికి నీరు దొరకదు. కానీ అవే గ్రామాలలో పెప్సీ కోలా, కోకాకోలా అమ్మబడడం నేను చూశాను. త్రాగడానికి స్వచ్ఛమైన జలం మాత్రం దొరకదు, పెప్సీ మాత్రం దొరుకుతుంది దేశంలో. పెప్సీ అమ్మకాల ద్వారా 240 కోట్ల రూపాయల భారతీయుల కష్టార్జితాన్ని అమెరికా తీసుకుపోతుంది. ఇదే 240 కోట్ల రూపాయలతో భారతదేశంలో 2.5 లక్షల గ్రామాలలో త్రాగునీటి వసతిని కల్పించవచ్చు. అంత పెద్ద మొత్తంలో ధనాన్ని మనం పెప్సీలు, కోకాకోలాలు త్రాగి అమెరికాకు పంపిస్తున్నాం. మరో ప్రక్క గొంతు చించుకుని అరుస్తాం భారతమాతకు జై అని. ఒక ప్రక్క ఏటేటా 240 కోట్ల రూపాయలను అమెరికాకు అప్పనంగా అప్పగిస్తూ మరో ప్రక్క భారతమాతకు జై కొడుతూ ఉంటాం. భారతమాతకు జయం ఎలా కలుగుతుంది? మనము కూడా అలాగే భావిస్తూ ఉంటాం. పెప్సీ, కోకాకోలా త్రాగనంత వరకు మనము అభివృద్ధినే సాధించలేదని భావిస్తూ ఉంటాం. గతంలో మనమెవరైనా ఇంటికి వెళితే వారు బత్తాయి రసం త్రాగించేవారు, నిమ్మకాయ రసం త్రాగించేవారు, లేదా మామిడిపండు రసం త్రాగించేవారు. ఇప్పుడు ఏ ఇంటిలోకి అడుగుపెట్టి చూసినా రాజీవ్భాయ్ టీ త్రాగుతారా? లేదు రాజీవ్భాయ్ కాఫీ త్రాగుతారా? లేదు ఏదైనా చల్లటి పానీయం తీసుకుంటారా? పెప్సీగాని, కోకాకోలాగాని త్రాగుతారా? అంటే టీ త్రాగించి చంపాలి రాజీవ్భాయ్ని. ఎందుకంటే దానిలో కెఫీను, నికోటిన్ రెండూ ఉన్నాయి. రెండూ విషపదార్థాలే. కాఫీ త్రాగించి కూడా రాజీవ్భాయ్ని చంపించడమే. ఇక ఆ పైన ఈ చల్లటి పానీయాలతో ఇంకా త్వరగా రాజీవ్భాయ్ని చంపించడం. అతిథిగా విచ్చేస్తారు రాజీవ్భాయ్, వారికి త్రాగించేది మాత్రం కోకాకోలా, అంటే కార్బన్ డయాక్సైడ్. బుద్ధి ఎలా మొద్దుబారిపోయిందంటే ఒక్క క్షణం కూడా మనమేం చేస్తున్నామన్నది ఆలోచించలేకపోతున్నాం. అభివృద్ధి పేరుతో జరుగుతున్నదిది. ఇక ఒక్కొక్క కంపెనీ మన దేశానికి వస్తుంది. ఉదాహరణకు ఒక కంపెనీ ఉంది, కోల్గేట్ పామోలివ్. అమెరికాకు చెందిన కంపెనీ మన దేశానికి వచ్చింది. కేవలం 50,000 పెట్టుబడితో అది మన దేశంలో వ్యాపారాన్ని ప్రారంభించింది. ఈరోజు కోల్గేట్ పామోలివ్ ప్రాఫిట్ సంవత్సరానికి 180 కోట్ల రూపాయలు. 50,000తో వ్యాపారం ప్రారంభించిందది. హిందుస్థాన్ లివర్ హాలండ్కి చెందిన కంపెనీ, దాని అసలు పేరు యూనిలివర్. వ్యాపారం కోసం మన దేశానికి వచ్చింది. 24 లక్షల రూపాయలతో వ్యాపారాన్ని ప్రారంభించింది. ఈరోజు ఆ కంపెనీ యొక్క ప్రాఫిట్ 480 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం. కొన్ని లక్షల రూపాయలు తీసుకువస్తారు, ఇక్కడి నుంచి కొన్ని 100 కోట్ల రూపాయలు దోచుకుని తీసుకువెళతారు. వారు మన దగ్గర పెట్టుబడులు పెట్టడం కాదు, మూలధనం మన దగ్గరి నుంచి వారి దగ్గరికి వెళుతోంది. పేద దేశాలన్నింటి పరిస్థితి ఇంతే.
ప్రపంచవ్యాప్తంగా 120 పేద దేశాల నుంచి ఎంత అత్యధికంగా మూలధనం ఈ ధనిక దేశాలకు వెళ్ళిందో మీరు ఊహించలేరు. అంకటాడ్ వారు గత సంవత్సరం సమర్పించిన గణాంకాల ప్రకారం, యునైటెడ్ నేషన్స్ కమిషన్ అండ్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ వారి లాస్ట్ ఇయర్ బుక్లెట్లో తెలియజేయబడిన గణాంకాల ప్రకారం, వాటిని ఉదహరిస్తున్నాను. 120 దేశాలకు సంవత్సరానికి ధనిక దేశాల నుంచి దాదాపు $500 బిలియన్ మూలధనమొస్తుంది. రుణం రూపేణా, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ రూపేణా, ఫారిన్ ఎయిడ్ రూపేణా. ఇదే పేద దేశాల నుంచి ప్రతి సంవత్సరం ధనిక దేశాలకు వెళ్లే ధనరాశి $745 బిలియన్, $745 బిలియన్ వెళుతుంది. $500 బిలియన్ అక్కడి నుంచి వస్తుంది. అక్కడి నుంచి వచ్చేది తక్కువ, అక్కడికి వెళ్లేది ఎక్కువ. నిజానికి వారు మన దగ్గర పెట్టుబడులు పెట్టడం కాదు, మనమే వారికి మూలధనాన్ని సమర్పించుకుంటున్నాం. ఇలా వ్యతిరేకంగా పనిచేస్తున్న విషవలయం ఒకటి తయారు చేయబడింది. ఇదే విషవలయాన్ని నిరాటంకంగా కొనసాగించడానికి గాను లిబరలైజేషన్ ఉంది, గ్లోబలైజేషన్ ఉంది, గ్యాట్ ఉంది, IMF ఉంది, వరల్డ్ బ్యాంక్ ఉంది, WTO ఉంది. ఇటువంటి సంస్థలన్నీ ఇదే దోపిడీని నిరాటంకంగా కొనసాగించడానికి పనిచేస్తూ ఉన్నాయి. చివరిగా మీకొక ముఖ్యమైన విషయం తెలియజేస్తున్నాను. ఒకవైపు ఈ దోపిడీ జరుగుతోంది, ఆర్థిక పరపీడన జరుగుతోంది, రాజకీయ వ్యవస్థ ఎలా నపుంసకమై కూర్చుందో అది మీరు చూస్తూనే ఉన్నారు. మన దేశం యొక్క పార్లమెంటు ద్వారానే సమస్తమూ అమ్మబడుతోంది. ఇకపైన వజ్రపు ఖనిజాలు అమ్మబడతాయి విదేశీ కంపెనీలకు, బంగారపు ఖనిజాలు అమ్మబడతాయి విదేశీ కంపెనీలకు, బొగ్గు గనులను విదేశీ కంపెనీలకు అప్పగించడానికి ఒప్పందం కుదిరింది. భూగర్భ వనరులైన ఆయిల్ మరియు న్యాచురల్ గ్యాస్లను కూడా విదేశీ కంపెనీలకు అప్పగిస్తున్నారు. అందుకు సంబంధించి ఈ మధ్యనే ప్రధానమంత్రి గారు ప్రకటన చేసి వెళ్లారు ముంబైలో వారం రోజుల క్రితం. కనుక మన భూగర్భంలో ఉన్న బంగారము, వెండి, వజ్రాలు, ఇనుప ఖనిజము, బొగ్గు ఖనిజము, లేదు మీ భూమిలో ఉన్న ఆయిల్ మరియు న్యాచురల్ గ్యాస్, ఇవన్నీ విదేశీ కంపెనీలకు అమ్మబడతాయి. ఈ దుశ్చర్య బాహాటంగా జరుగుతోంది. వీటితో పాటుగా ఇప్పుడున్న పబ్లిక్ సెక్టార్లన్నీ కూడా అమ్మబడతాయి. నేటి దినపత్రికను మీరు చదివి చూడండి, ఎకనామిక్ టైమ్స్, ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్. భారత ప్రభుత్వం ఒక కమిషన్ను ఏర్పాటు చేసింది పబ్లిక్ సెక్టార్ యొక్క డిజిన్వెస్ట్మెంట్ కోసం. వారు రికమెండేషన్ చేయడం ప్రారంభించారు పబ్లిక్ సెక్టార్ సంస్థలన్నింటినీ అమ్మకానికి పెట్టడానికి. ఈ పబ్లిక్ సెక్టార్స్లో ఉన్న ధనం ఎవరిదో తెలుసా? మీది, నాది. మీరు, నేను చెమటోడ్చి శ్రమించి సంపాదించి పన్ను రూపేణా ప్రభుత్వానికి కట్టిన 3 లక్షల కోట్ల రూపాయలు ఈ పబ్లిక్ సెక్టార్లో కూడబెట్టబడ్డాయి. వాటిని అమ్మడానికి ఇవేమీ వారి బాబు సొమ్మేమీ కాదు. అందుకుగాను వీరు పార్లమెంటు నుంచి అనుమతి తీసుకోవాలని ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు. మా క్యాబినెట్ నిర్ణయించింది కాబట్టి మేమమ్ముతామంటున్నారు వారు. అంటే మీ క్యాబినెట్ దేశాన్ని అమ్మకానికి పెట్టమంటే కూడా మీరు దేశాన్ని అమ్ముతారు. ఇంతకీ వీరు ఎందుకు ఈ దేశాన్ని అమ్మాలనుకుంటున్నారు? ఒక్కసారి బుద్ధిపెట్టి ఆలోచించండి. మీర్ జాఫర్ మన దేశాన్నెందుకు అమ్మాడు? పదవి కోసం, ధనం కోసం. ప్రతి నాయకుడికి కావలసినవి రెండే, డబ్బు కావాలి, పదవి కావాలి. ఇలా ఒక ప్రక్క మన దేశం అమ్మబడుతూ ఉంటే మరో ప్రక్క వారిలో దిగులు పట్టుకుంది. ఈ దోపిడీని గురించిన నిజానిజాలను ఉన్నట్లు గ్రహించిన నవయువకులు మన దేశంలో బయలుదేరితే, ఒక రాజీవ్ దీక్షిత్, ఒక అతుల్ షా, లేదు XYZ ఇటువంటి వారెవరైనా ఎదురు తిరిగితే ఇక మరో వివేకానందుడు కూడా పుట్టుకురావచ్చన్న భయం పట్టుకుంది. మీకు తెలుసా, ఈ భయం వల్ల వారేం చేస్తారంటే, ఈ విదేశీ కంపెనీల వారికి, ఈ విదేశీ శక్తులకు ఎప్పుడూ ఒక భయం పట్టుకుని ఉంటుంది. ఎందుకంటే ఈ మట్టిలోని ప్రత్యేకత అటువంటిది. ఈ మట్టి నుంచి ఒక భగత్ సింగ్ పుట్టుకొస్తాడు, ఒక చంద్రశేఖర్ పుట్టుకొస్తాడు, ఒక ఉధమ్ సింగ్ పుట్టుకొస్తాడు, ఒక వివేకానందుడు బయలుదేరుతాడు, ఒక దయానందుడు బయలుదేరుతాడు. అది ఈ మట్టిలోని ప్రత్యేకత. వీరులు లేకుండా ఈ మట్టి ఎప్పుడూ లేదు. 1000 సంవత్సరాల భారత చరిత్ర మనకు చెబుతున్నదిదే. ఇదే వారిలో భయం. ఈ భయాన్ని పోగొట్టుకోవడానికి వారేం చేస్తారో తెలుసా? వారు సూటిగా ఒకే ఫార్ములాను పాటిస్తారు. భారతదేశంలోని ఏ నవయువకుడు ఒక వివేకానందుడుగా తయారు కాకుండా ఉండాలని భారతదేశంలోని యువకులందరినీ మైకేల్ జాక్సన్లుగా తయారు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వారికి భరోసా, అందరూ మైకేల్ జాక్సన్లైతే ఇక ఈ దేశాన్ని అమ్మకానికి పెట్టినా ఎవరూ అడ్డురారు. ఈ దేశాన్ని అమ్మే పనికే అందరూ సహకరిస్తారు. భారతీయ సంస్కృతిని విక్రయించడానికే వారు ఉపక్రమిస్తారు. అందుకు భిన్నంగా ఒక వివేకానందుడు బయలుదేరితే
ఈ మల్టీనేషనల్ కంపెనీలను తరిమి వెళ్లగొడతాడు. ఈ భయంతో వారేం చేస్తున్నారో తెలుసా? భారతీయ యువతను నిర్వీర్యం చెయ్యాలి. ఇదే వారి 1 పాయింట్ ప్రోగ్రాం. ఈ 1 పాయింట్ ప్రోగ్రాంతోటే వారు జీటీవీని తీసుకువచ్చారు, సిఎన్ఎన్ను తీసుకువచ్చారు, స్టార్ టీవీని తీసుకువచ్చారు, ప్రైమ్ స్టార్ వచ్చింది, +21 వచ్చింది, వగైరా వగైరా 14-15 ఛానళ్లు ప్రస్తుతం మన దేశంలో ప్రసారమవుతూ ఉన్నాయి. రాత్రింబవళ్లూ ఆ ఛానళ్లలో చూపించేది వినోద కార్యక్రమాలు కాదు. అవి నా యొక్క మరియు మీ యొక్క శీలాన్ని సర్వనాశనం చేసే సాధనాలు. నేను తరచుగా అందర్నీ అడుగుతూ ఉంటాను, నిన్నటి వరకు మీ ఇంట్లో యాంటెనా కూడా లేదు, అటువంటిది ఈరోజు డిష్ యాంటెనా ఎందుకు పెట్టుకున్నారు? అంటే వారంటారు, వినోదాలుండాలి కదా, డిష్ యాంటెనా లేకపోతే వినోదాలెలా సాధ్యం? అలా డిష్ యాంటెనా పెట్టుకోగలిగేవారు డిష్ యాంటెనా పెట్టుకున్నారు. ఎవరైతే డిష్ యాంటెనా పెట్టుకోలేరో వారు కేబుల్ కనెక్షన్ తీసుకున్నారు. నిజంగా మన దేశంలో వీరందరూ చెప్పుకోదగ్గవారే. తమ ఇళ్లలో నిప్పు రాజేసుకుంటున్నారు, పక్క ఇళ్లనూ తగులబెడుతున్నారు. ఇంటింటిలోనూ డిష్ యాంటెనా, ఇంటింటిలోనూ కేబుల్ కనెక్షన్. ఏ ఇంట్లోకైనా వెళ్ళి ఏం చేస్తున్నారో అని అడిగితే వారంటారు, రాజీవ్ భాయ్, రోజంతా కష్టపడి శ్రమిస్తాం, కొద్దిగా అయినా వినోదముండాలి కదా. సరే, వినోదముండాలి. ఏమిటా వినోదం? చిన్న చిన్న పిల్లలు కూర్చుని ఉంటారు, వారితో పాటు వారి తల్లిదండ్రులు కూర్చుని ఉంటారు, వారితో పాటు వారి నాయనమ్మ తాతయ్య కూర్చుని ఉంటారు, వారితో పాటు వారి అమ్మమ్మ తాతయ్య కూర్చుని ఉంటారు. 3 తరాల వారందరూ కూర్చుని టీవీ చూస్తూ ఉంటారు. టీవీలో ఏమొస్తూ ఉంటుంది? ఏటీఎన్. ఆ ఏటీఎన్లో ఏమొస్తూ ఉంటుంది? చోళీకే పీఛే క్యా హై, చీజ్ బడీ హై మస్త్ మస్త్. మీరు మీ గుండెపై చెయ్యి వేసుకుని నాతో నిజం చెప్పండి, రవిక వెనకాల ఏముంది అన్న అర్థంతో సాగే ఆ పాటను వింటే మీకు వినోదమే కలుగుతూ ఉందా, లేదు మీలో మరేమైనా కలుగుతూ ఉందా? ఒడలి అందాలను అంగడి వస్తువుల్లా తెరచిచూపే పాటలు చూస్తూ ఉంటే మీకు కలిగేది వినోదమా, మరేమైనానా? నేను ముఖ్యంగా నవయువకులతో, బాలురతో ఈ ప్రశ్న వేస్తున్నాను. నా ఎదురుగా మా అమ్మ ఉందనుకోండి, మీ ఎదురుగా మీ అమ్మ ఉందనుకోండి, టీవీలో పాట వస్తూ ఉంది, చోళీకే పీఛే క్యా హై అని. మీరు మీ తల్లిని ప్రశ్నించగలరా, నీ రవిక వెనుక ఏమున్నదని? నా చెంత నా సోదరి ఉన్నదనుకోండి, ప్రతి ఏటా నా మణికట్టుపై రాఖీని కట్టిన శ్రేయస్సు కోసం భగవంతుణ్ణి ప్రార్థించే నా చెల్లెలు నా చెంతనున్నదనుకోండి. మరో ప్రక్క టీవీలో స్త్రీని ఆటబొమ్మతో పోలుస్తూ తూ చీజ్ బడీ హై మస్త్ మస్త్ అన్న గానం వినిపిస్తూ ఉంటే మీలో ఎంత క్లేశం కలుగుతుందో ఊహించండి. ఏ పాటను మనం మన అమ్మ ముందు పాడలేమో, ఏ పాటను మనం మన చెల్లె ముందు పాడలేమో, అటువంటి పాటలను ప్రతి పిల్లవాడికి ఈ దేశంలో ఎందుకు చూపిస్తూ ఉన్నారు? ఇటువంటి పాటలను వ్రాసేవారి పరిస్థితిని నేను అర్థం చేసుకోగలను. ఎందుకంటే వారు వారి అంతరాత్మను అమ్ముకున్నారు, వారి దేహాన్ని అమ్ముకున్నారు. ఇటువంటి పాటలు వ్రాసేవారి ఆత్మకు భగవంతుడు ఎంత త్వరగా శాంతిని కల్పిస్తే అంత మంచిది. కాని అంతకంటే నాకు కోపం తెప్పించే విషయం, ఏ ఇళ్లలో ఇప్పటికీ భారతీయ సంస్కృతిని గురించి మాట్లాడుతూ ఉంటారు. ఏ దేశంలో చిన్ననాటి నుంచి ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాహ అని నేర్పించబడిందో, అదే దేశంలో స్త్రీని బజారు వస్తువుతో పోలుస్తూ తూ చీజ్ బడీ హై మస్త్ మస్త్ అన్న పాటలు వినిపిస్తూ ఉన్నాయి. నేటి నవయువకుల నోటి వెంట ఇటువంటి పాటలు వింటూ ఉన్నప్పుడు భారతీయ సంస్కృతి సర్వనాశనమైపోయిందనిపిస్తుంది నాకు. మన దేశంలో యువకులు పాడవలసినది అమరవీరుడు భగత్ సింగ్ పాడిన మెర రంగ్ దే బసంతీ చోలా అన్న పాట. కాని వారు పాడుకుంటున్నది చోళీకే పీఛే క్యా హై. ఇలా సంస్కృతి సర్వనాశనమైపోతూ ఉంది. ఇది వినోదం కాదు. నేడు ఇంటింటికీ ఈ నిప్పు రాజుకుంది. ఇంకా మంటలు విస్తరించలేదు, ఇప్పుడిప్పుడే రాజుకుంటూ ఉన్నాయి. ఇవే మంటలు విస్తరించినట్లయితే ఇక మీ పిల్లలు ఏమేమి చేస్తారో మీ కళ్లతో మీరు చూడలేరు. ఇప్పుడు వచ్చిన ఈ టెలివిజన్ చూపించేది 2 అంశాలను. అది సెక్స్ యొక్క వల్గారిటీ అయినా చూపిస్తుంది, లేదు వయలెన్స్ని, హింసను చూపిస్తుంది. వారు ఏ స్థాయిలో ఈ సెక్స్ను, వైలెన్స్ను చూపిస్తున్నారంటే, మీరు గొప్ప డాక్టరవుతారని, గొప్ప ఇంజనీరవుతారని, గొప్ప సైంటిస్ట్ అవుతారని కలలుగంటూ ఉన్న మీ చిన్నారి పొన్నారి పిల్లలు వీటిని చూస్తూ వీటి దారుణ దుష్ప్రభావానికి లోనవుతున్నారు. నేను అలహాబాదులో ఈ డిష్ యాంటెనా ఉన్నవారు, కేబుల్ కనెక్షన్ ఉన్నవారి ఇళ్లను గురించి సర్వే చేయించాను. పిల్లలు సగటున రోజుకు 5 గంటల పాటు టీవీ చూస్తూ ఉన్నారు. కనీసం 5 గంటలు. జరుగుతున్నదేమిటి? స్కూల్ నుంచి వస్తారు, పుస్తకాల మూటను అవతల పడేస్తారు, టీవీ మొదలు పెడతారు. ఇప్పుడు వాళ్ల అమ్మ తనను భోంచేయమంటే టీవీకి ముందే, తనను హోంవర్క్ చేయమంటే టీవీకి ముందే.
వాళ్లను ఆడుకోవడానికి వెళ్లమని వాళ్ల అమ్మ చెబితే కూడా మేము వెళ్లము, ఎందుకంటే టీవీలో చిత్రహారు వస్తోంది. పొరిగింటి పిల్లలు మీ ఇంటికి రారు, మీ ఇంటి పిల్లలు పొరిగింటికి వెళ్లరు. ఎవరిళ్లలో వారు కూర్చుని టీవీ చూస్తూ ఉంటారు. పిల్లలు కలసి ఆడుకునే ఆటపాటలు మరిచిపోయారు. ఒకరితో కలిసి ఒకరు కేరింతలు కొట్టడం మరిచిపోయారు. కేవలం టీవీలకు అతుక్కుపోయారు. ఈ టీవీ పట్ల ఆకర్షణ ఎంత దారుణంగా ఉంటుందంటే, నేను పిల్లల విషయం కాదు, పెద్దల విషయం చెబుతున్నాను. ఒక్కసారి చూడడం మొదలయ్యిందంటే ఈ సన్నివేశం బాగోలేదు అని మీకు అనిపిస్తూ ఉన్నా మీరు లేచి దాన్ని ఆపివేయాలని మీకనిపించదు. అంతగా బానిసలైపోతారు. ఈ టెలివిజన్ యొక్క దండయాత్ర ఎంత బలీయంగా ఉంటుందంటే, చక్కటి సునిశితమైన వివేకమున్న వ్యక్తి, సూక్ష్మమైన తార్కిక శక్తి కలిగిన వ్యక్తి, వాళ్లకు తెలుస్తూనే ఉంటుంది వారు చూస్తున్నది సరి అయినది కాదని. అయినా వారు లేచి ఆ టీవీని ఆపేయలేకపోతారు. అంతగా బానిసలైపోతారు. అంత బలీయంగా అది మనల్ని లోబరుచుకుంటుంది. ఇక రాత్రింబవళ్ళూ మీ పిల్లలు ఆ టీవీని చూస్తూ ఉంటే నేను కొన్ని క్యాల్క్యులేషన్స్ చేశాను. ఒక 3 ఏళ్ల పిల్లవాడు టీవీని చూస్తూ ఉంటే తన ఇంట్లో కేబుల్ కనెక్షన్ ఉండి 12-13 ఛానల్స్ వారి టీవీలో ప్రసారమవుతూ ఉంటే రోజుకి 5 గంటల చొప్పున ఆ బాలుడు 20 సంవత్సరాల వయస్సొచ్చే నాటికి తన కళ్ల ముందు 33,000 హత్యలు చూసి ఉంటాడు. 33,000 మర్డర్లు. అలాగే దాదాపు 72,000 సార్లు ఆ వ్యక్తి రేప్ కేసులను చూస్తాడు లేదా మాలెస్టేషన్ కేసులను చూస్తాడు. మీకొక గంభీరమైన విషయం చెబుతున్నాను, ఒక్కసారి ఆలోచించండి. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అన్న ఒక పిల్లవాడు హరిశ్చంద్రుని నాటకం చూసిన తరువాత సత్యవాదిగా మారిపోయాడు. హరిశ్చంద్ర నాటకం ఆ బాలుని మనసుపై ఎటువంటి చెరగని ముద్ర వేసిందంటే, ఇక తాను జీవితంలో ఎన్నడూ సత్యము అహింస అన్న ఆదర్శాలను వీడలేదు. అటువంటిది 30,000 సార్లు మర్డర్లు చూసినవారు, 72,000 సార్లు రేప్ కేసులు చూసినవారు, వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. అటువంటి వ్యక్తి ఒక డాక్టర్ అవుతాడని, ఒక సైంటిస్ట్ అవుతాడని మీరు ఊహించగలరా? నేను మీకు వ్రాసిస్తాను. అటువంటి వ్యక్తి ఒక వీధిగూండా అవుతాడు, ఒక డాన్ అవుతాడు. ఏ పిల్లవాడు రాత్రింబవళ్ళూ టెలివిజన్లో వల్గారిటీని చూస్తున్నాడో, అబ్సీనిటీని చూస్తున్నాడో, అటువంటివాడు జీవితంలో ఒక స్థాయికి వచ్చేసరికి రోడ్డు ప్రక్కన నిలబడి ఉంటాడు. పోకిరి చేష్టలతో పనికిమాలిన వాడిగా తయారవుతాడు. మీరొక్కసారి మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. ఈరోజు మన చెల్లెళ్లను వేధిస్తున్న ఈ చిల్లర కుర్రోళ్లందరూ ఎక్కడినుంచి పుట్టుకొచ్చారు? ఎవరు వీరంతా? ఎంతటి రాక్షసత్వం, ఎంతటి క్రూరత్వం! చివరికి 5 ఏళ్ల పిల్లను కూడా వదిలిపెట్టరు, 10 ఏళ్ల పిల్లను కూడా వదిలిపెట్టరు, 15 ఏళ్ల పిల్లను కూడా వదిలిపెట్టరు. ఎక్కడినుంచి వస్తారు వారు? వారికిదంతా నేర్పిస్తున్నదెవరు? ఏదైనా స్కూల్లో నేర్పిస్తారా ఇవన్నీ? మీరు చెప్పండి. భారతదేశంలో ఏ పాఠశాలలోని ఎక్కడి సిలబస్లోనైనా ఈ విషయాలు నేర్పిస్తారా చెప్పండి. ఏ సిలబస్లోనూ ఇటువంటివి నేర్పించరు, ఏ పాఠశాలలోనూ ఇటువంటివి నేర్పించరు, ఇంట్లో కూడా ఇటువంటివి నేర్పించరు. అయినా ఇవన్నీ వీరెక్కడ నేర్చుకుంటున్నారు? 2 కారణాలున్నాయి. అయితే టెలివిజన్ లేదా సినిమా. ఇక ఈ టెలివిజన్ మరియు సినిమాల దుష్ప్రభావం ఎటువంటిదో నేను మీతో పంచుకుంటున్నాను. నేను తరచుగా చిన్నపిల్లలతో మాట్లాడుతూ ఉంటాను. ఒకసారి అహ్మదాబాద్లోని నా మిత్రుడి 3 ఏళ్ల కొడుకును అడిగాను, నీ హీరో ఎవరు అంటే తనన్నాడు సంజయ్ దత్. ఎందుకు? మహాత్మాగాంధీ కాదా అంటే కాదు. భగత్ సింగ్ కాదా? కాదు. చంద్రశేఖర్ కాదా? కాదు. స్వామి వివేకానందుడు కాడా? కాదు. వీరిలో ఎవ్వరూ నాకు హీరో కాదు. నా హీరో సంజయ్ దత్. మరి ఎందుకు నీ హీరో సంజయ్ దత్ అని అడిగితే తనంటాడు, రాజీవ్ అంకుల్, తను 25 అంతస్తుల బిల్డింగ్ మీద నుంచి దూకినా తనకే దెబ్బా తగలదు, తన బట్టలు కూడా చెరగవు. ఆ సంజయ్ దత్ అన్న వ్యక్తి మోటార్ సైకిల్ నెక్కి గోడలను కూడా కూలగొట్టుకుంటూ నడుపుకుంటూ పోతాడు. మోటార్ సైకిల్ విరగదు, సంజయ్ దత్ నెత్తి పగలదు, కాని గోడమాత్రం కూలిపోతుంది. ఇంకా తనన్నాడు, అంకుల్, తను ఎంత శక్తిమంతుడంటే ఒక్క విలన్ని ఒక్క గుద్దు గుద్దాడంటే ఇక వాడడ్డంగా పడిపోతాడు. నేనతన్నడిగాను, బాబూ, నీ హీరో అంత శక్తిమంతుడైతే 2 ఏళ్లపాటు బొంబాయిలోని ఆర్థర్ రోడ్ జైల్లో ఎందుకు గడపవలసి వచ్చింది? గోడలను పగులగొట్టి వచ్చేవాడు, 25 అంతస్తుల బిల్డింగుల మీద నుంచి దూకేవాడు బొంబాయి ఆర్థర్ జైలు గోడలను పగులగొట్టలేకపోయాడా? దానికా పిల్లవాడు గంభీరంగా ఏమడిగాడో తెలుసా? మరి ఇదంతా అబద్ధమా? నేనన్నాను,
మరి నిజమనుకున్నావా? ఇక ఆ 3 4 పిల్లవాడి అమాయకత్వాన్ని గురించి మీరేం చెబుతారు? రాత్రింబవళ్ళూ అటువంటి వారికి అబద్ధం చూపించబడుతూ ఉంది. రాత్రింబవళ్ళూ తనకు రక్తపాతం చూపించబడుతూ ఉంది. రాత్రింబవళ్ళూ తనకు వయలెన్స్ చూపించబడుతూ ఉంది. ఇక ఈ వయలెన్స్ ఉంది కదా, ఇది చాలా భయంకరమైనది. జరిగేదేమిటంటే, ఎన్నిసార్లు మీ పిల్లలు మర్డర్ సీన్లు చూస్తారో, ఎంత ఎక్కువగా మీ పిల్లలు రక్తపాతాన్ని చూస్తారో, అంత ఎక్కువగా వారి హృదయం నుంచి దయ, కరుణ, ప్రేమ అంతమైపోతూ ఉంటాయి. మన పెద్దలు ఒక మాట అంటూ ఉంటారు, దయయే ధర్మానికి మూలం. నా హృదయంలో దయ లేకపోతే ఇక నేను ధర్మాన్నేం పాటిస్తాను? అందుకే ఇలా విచ్చలవిడిగా చూపించబడుతూ ఉన్న వయలెన్స్ చాలా భయంకరమైనదని నేను భావిస్తాను. వీటిని వారు ఉద్దేశ్యపూర్వకంగా చూపిస్తున్నారు. వారి దగ్గర మంచి కార్యక్రమాలు లేక కాదు. మంచి కార్యక్రమాలను రూపొందించగలిగేవారు ఉన్నారు, మంచి కార్యక్రమాలను ప్రసారం చేయడానికి సిద్ధంగా ఉన్నవారు ఉన్నారు. కానీ వీరు ఉద్దేశ్యపూర్వకంగా ఆ రెండింటినే, ఆ మితిమీరిన సెక్స్ మరియు వయలెన్స్నే చూపిస్తూ ఉంటారు. ఈ హింసాపూరితమైన దృశ్యాలను వేలాది వేలసార్లు చూసి 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 మనమే స్థాయిలో మన సున్నితత్వాన్ని కోల్పోయామంటే, 1984లో భోపాల్లో 10,000 మంది చనిపోయినా ఎవ్వరి కంటి నుండి కన్నీటి చుక్క కూడా రాలలేదు. అంతగా మొద్దుబారిపోయాం మనం. సినిమాల్లో మర్డర్లు చూసి చూసి, టెలివిజన్లో హింసాత్మక దృశ్యాలు చూసి చూసి మన హృదయంలోని కరుణ పూర్తిగా ఎండిపోయింది. మన హృదయంలోని దయ పూర్తిగా అంతమైపోయింది. మన కళ్లముందే ఏదైనా హత్య జరిగినా మనమా ప్రక్కనుంచే మన త్రోవన మనం పోతూ ఉంటాం. మనలోని మానవత్వం, మనలోని సున్నితత్వం మొద్దుబారిపోతాయి. టెలివిజన్ యొక్క ప్రభావం అంత దారుణంగా ఉంటుంది. అందుకే నేను మీతో 2 విషయాలు చెప్పడానికి వచ్చాను. ఒక ప్రక్కన ఏ దోపిడీ జరుగుతోందో దీన్ని ఆపండి, లేకుంటే ఈ దేశం మిగలదు. మరోవైపు ఈ టెలివిజన్ యొక్క దండయాత్ర ఏదైతే జరుగుతుందో దీన్ని ఆపండి, లేకుంటే మీ ఇల్లు మిగలదు. దేశాన్ని సంరక్షించుకోవడం, సమాజాన్ని సంరక్షించుకోవడం వంటివి చాలా పెద్ద విషయాలు. నేను మిమ్మల్ని సవినయంగా ప్రార్థిస్తున్నాను, మీ ఇంటిని మీరు రక్షించుకోండి. మీ ఇంటిని మీరు కాపాడుకోమని చెప్పడానికి కారణం, ప్రతి మమ్మీకి, ప్రతి డాడీకి తమ సంతానం కంటే ప్రపంచంలో ప్రియమైనది మరొకటుండదు. అటువంటి తమ ప్రియమైన సంతానాన్ని మానవత్వం అంటే ఏమిటో తెలియని, సున్నితత్వం అంటే ఏమిటో అర్థంగాని ఆ రాక్షసులకు, ఆ తోడేళ్లకు మీ అంతట మీరు అప్పగిస్తున్నారు. ఈరోజు ఇంటింటికి డిష్ యాంటెనా వచ్చింది, ఇంటింటికి కేబుల్ కనెక్షన్ వచ్చింది. దీనితో అందరూ ఒకటే పరుగు. పక్కవారింట్లో ఇదున్నదంటే మా ఇంట్లో కూడా అది ఉండాలి. అది నేర్పించేదేమిటో మీకు తెలుసా? అది ఎంత భయంకరమైనదో మీరు కొద్దిగా గంభీరంగా ఆలోచించండి. టెలివిజన్ నేర్పించేది నైబర్స్ ఎన్వీ, ఓనర్స్ ప్రైడ్. మీ ఇల్లు వెలిగిపోవాలి, పొరుగువారు కుళ్ళికుళ్ళి చావాలి. దీనర్థమేమిటో ఒక్కసారి ఆలోచించండి. మీ పొరుగింటివారు కుళ్ళికుళ్ళి సచ్చినప్పుడే మీ ఇల్లు వైభవంతో నిండినట్లు. మీ ధర్మం చెప్పేదేమిటి? పొరుగువారిని ప్రేమించండి. మరి టెలివిజన్ చెప్పేదేమిటి? పొరుగువారు ఈర్ష్యతో దహించుకుపోవాలని. ఈ వ్యాపార ప్రకటనలు చూసి మనం చేస్తున్నదేమిటి? మన పొరుగింటివారు కుళ్ళికుళ్ళి చావాలని మనం ఒనిడా తీసుకువస్తాం, మనం కుళ్ళి చావాలని వాళ్లు ఒనిడా తీసుకువస్తారు. ఒకరినొకరు నాశనం చెయ్యడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఇక ఏ క్షణానైనా వీళ్ల ఇళ్లు తగలడిపోవచ్చు. ఎప్పుడైతే నా వంటి ఒక సామాన్యుడి మనసులో ఇటువంటి భావాలు ప్రవేశిస్తాయో అప్పుడేం జరుగుతుందో తెలుసా? మనమంతా ఆక్రోశిస్తూ ఉంటాం కదా, కరప్షన్ 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 అని. ఈ కరప్షన్కి మాతృక ఏమిటి? ఈ కరప్షన్కి మూలమేమిటి? ఆ విషయాన్ని మీరు కొద్దిగా గ్రహించండి. నేను ఒక ఉదాహరణతో మీకు చాలా లోతైన విషయాన్ని వివరించడానికి ప్రయత్నిస్తున్నాను. ఎప్పుడైతే రాజీవ్ దీక్షిత్ వంటి ఒక సామాన్య యువకుడి మనసులో మన ఇంటికి ఒనిడా వచ్చినప్పుడే మన ఇంటి గౌరవం పెరుగుతుంది అన్న భావం స్థిరపడిపోతుందో, మన ఇంటికి బీపీఎల్ వాషింగ్ మెషిన్ వచ్చినప్పుడే మన ఇంటి వైభవం పెరుగుతుందన్న భావం నిలిచిపోతుందో, మన ఇంటికి కెల్వినేటర్ రెఫ్రిజిరేటర్ వచ్చినప్పుడే మనం గొప్పవాళ్లముగా గుర్తించబడతాం అన్న భావం కూర్చుండిపోతుందో, మారుతి కారు వచ్చినప్పుడే ప్రక్కవారి కంటే పైస్థాయిలో నేనుంటానన్న భావం నిలిచిపోతుందో,
అప్పుడు రాజీవ్ దీక్షిత్ అనుకుంటాడు, నా జేబులో అయితే 10 రూపాయలు కూడా లేదు. కాబట్టి నా వంటి నిజాయితీపరుడు కూడా ఎప్పుడైతే తన మనసులో ఒనిడా టీవీతోటే మీ ఇల్లు వెలిగిపోతుంది, ప్రక్కవారు కుళ్ళికుళ్ళి చేస్తారు అన్న భావం స్థిరపడిపోతుందో, నా జేబులో 10 రూపాయలు కూడా లేవు గనుక, ఒనిడా టెలివిజన్ 17,000 రూపాయలు గనుక, ఇక రాత్రింబవళ్ళూ నా మనసులో ఇదే యావ తిరుగుతూ ఉంటుంది. నా ఇల్లు వెలిగిపోవాలి, పక్కవాడు కుళ్ళికుళ్ళి చావాలి. ఇలా జరిగి 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 ఒకానొక రోజు రాజీవ్ దీక్షిత్ ఆ 17,000 ఒనిడా టెలివిజన్ కోసం తన ఆత్మను అమ్ముకుంటాడు, తన దేశాన్ని అమ్మకానికి పెడతాడు. ఎందుకంటే ఒక ఒనిడా టీవీ కొని తెచ్చుకోవాలి గనుక. ఇక్కడి నుంచే ఒక నిజాయితీపరుడి అవినీతి ప్రస్థానం ప్రారంభమవుతుంది. ఒక నిజాయితీపరుడిని కూడా రోజు నీ ఇంటి గొప్పదనం పెరగాలి, ప్రక్కవాడు కుళ్ళికుళ్ళి చావాలి అని రోజూ మళ్ళీ మళ్ళీ రెచ్చగొడుతూ ఉంటే, ఇక ఆ నిజాయితీపరుడే ఎలాగైనా ఆ 17,000 సంపాదించాలని లంచం తీసుకుంటాడు, దొంగతనం చేస్తాడు, అరాచకం చేస్తాడు, తన ఆత్మను అమ్ముకోవలసిన పరిస్థితి వస్తే అందుకూ సిద్ధపడతాడు. తన ఇంటికి ఒనిడా టీవీ తెచ్చుకుంటాడు. ఒక్కసారి ఆలోచించండి, నా వంటి నవయువకుని మనసులో ఇటువంటి ఆలోచన కదిలి తాను లంచగొండిగా మారాడంటే, అలాగే మా తండ్రిగారి మనసులో మీ ఇంటి వైభవం పెరగాలంటే మీరు కారును స్వంతం చేసుకోవాలి అన్న ఆలోచన కలిగితే మా నాన్న ఏం చేస్తారు? ఎలాగైనా 1,50,000 తెమ్మని నాపై ఒత్తిడి తెస్తారు. ఎందుకంటే మారుతీ కారు లేకుంటే గౌరవం లేదు. అలా మరొక నిజాయితీపరుడు అవినీతిపరుడవుతాడు. అలాగే మా అమ్మగారి మనసులో కూడా ఈ ఆలోచన ప్రవేశించిందనుకోండి, మన ఇంటి గౌరవం పెరగాలంటే మన ఇంట్లో ఒనిడా ఉండాలి, బీపీఎల్ వాషింగ్ మెషిన్ ఉండాలి అని. మా అమ్మగారు ఉద్యోగిని కాదు, వారెక్కడా బిజినెస్ కూడా చేయరు, వారు కేవలం ఒక సామాన్యమైన హౌస్ వైఫ్ మాత్రమే. దానితో ఆమె ఏమని భావిస్తారు? ఈ పిల్లవాడి పెళ్లి చేసినప్పుడు కట్నం రూపంలో అవన్నీ తీసుకుందాం. అలా ఒక నిజాయితీపరురాలైన తల్లి అవినీతిపరురాలవుతుంది. ఆ అవినీతిని కూడా ఆమె ఎంత సహేతుకంగా ప్రదర్శిస్తుందో చూడండి. చూడండి బాబూ, మీరు మాకేమీ పెట్టవలసిన పనిలేదు, మీరు పెట్టవలసినదేదో మీ అమ్మాయికే పెట్టుకోండి. తనకు తెలుసు అటూ ఇటూ తిరిగి అది ఎలాగో వచ్చేది తన ఇంటికేనని. ఒకవైపు మేమేమీ తీసుకోము అంటుంది, మరోవైపు బీపీఎల్ వాషింగ్ మెషిన్ ఇవ్వండి, ఒనిడా టెలివిజన్ ఇవ్వండి, మారుతీ కారివ్వండి. అసలింతకీ ఎందుకివ్వాలండి? అరే, ఈ అబ్బాయిని గొప్ప ఇంజనీర్ని చేశాం, లక్షల రూపాయలు ఖర్చు పెట్టాం, ఇంత ఇన్వెస్ట్ చేశాం, అదంతా వసూలు చేసుకోవాలా వద్దా? ఇక ఆ పైన ఏం జరుగుతుంది? కావలసిన వస్తువులన్నీ తీసుకువచ్చినా ఒక్క టెలివిజన్ తీసుకురాలేకపోవడం వల్ల వరకట్నం కోసం ఇంటికి వచ్చిన నవవధువుని ఉన్న ఆమెను ఉన్నట్లుగానే నిలువునా కాల్చి చంపేస్తారు. ఈ దారుణాలను ఈ దేశంలోనే చూశాను, ఇంకెక్కడో కాదు. టెలివిజన్ కోసం ఒక వ్యక్తిని కాల్చి చంపుతున్నామంటే ఇంతకంటే సంస్కృతి యొక్క పతనం మరేముంటుంది? ఆ క్షణంలో నా గుండె రగిలిపోయినా కనిపిస్తుంది, బహుశా మన సమాజంలో ఈరోజు నిండు ప్రాణంతో జీవించి ఉన్న ఒక సోదరి కంటే టెలివిజన్ విలువ ఎక్కువైపోయింది. ఇలా ప్రాణాల కంటే వస్తువుల వెలలు అధికమైన దశలో ఇక మీరు ప్రతిరోజూ పత్రిక చూడండి, వరకట్నం కోసం నిలువునా చంపిన సంఘటన లేకుండా ఒక్కరోజు కూడా గడువదు. ఇక ప్రస్తుతం పరిస్థితి మరింత భయంకరంగా తయారైంది. గర్భంలో పెరుగుతున్న పిండం ఆడశిశువైతే ఆమ్నియోసెంటెసిస్ చేసి తీసివేయడం, గర్భం నుంచి బయటికి వచ్చిన తరువాత చంపితే అది హత్య, అదే గర్భంలో ఉన్నప్పుడే చంపితే అది ఎబార్షన్. ఇది విచిత్రమైన చట్టం ఈ దేశంలో. గర్భం నుంచి బయటికి వచ్చిన తర్వాతైతే హత్యగా పిలువబడుతుంది, గర్భంలోనే ఉన్నప్పుడైతే అబార్షన్గా పిలువబడుతుంది. నేను మీకు గ్యారంటీగా చెబుతున్నాను, వ్రాసుకోండి. నేను మా నగరంలో సర్వే చేయించాను. అబార్షన్ కేసులన్నింటిలోనూ 99% గర్భస్థ పిండములు ఆడశిశువులైనప్పుడే జరుగుతాయి. దీని పరిణామమేం జరుగుతుందో తెలుసా? ఒక ప్రక్క వరకట్నం గురించి చంపుతున్నారు, మరో ప్రక్క పుట్టకముందే చంపుతున్నారు ఆడపిల్ల అని. దీనితో క్రమక్రమంగా స్త్రీల సంఖ్య తగ్గిపోతూ వస్తోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఏదో ఒకనాటికి భారతదేశంలో ప్రతి 1000 మంది సోదరులకు కేవలం 500 మంది సోదరీమణులు మాత్రమే మిగులుతారు. ఇక నాటి పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో చూడండి.
ఎటువంటి బాస్టర్డ్ సొసైటీగా మనం పరిణామం చెందుతున్నామో గమనించండి. మనమేర్పరచుకున్న నిర్వచనాలు కూడా ఎంత విచిత్రమైనవో చూడండి. పూర్వకాలంలో ఎవరైనా స్త్రీలను చంపితే వారిని రాక్షసులుగా పిలిచేవారు. అటువంటిది ప్రస్తుతం డిగ్రీలు సంపాదించి ఈ తెల్లకోటులు ధరించి స్త్రీలను చంపుతున్న వారిని మనం డాక్టర్లుగా పిలుస్తున్నాం. వారు రాక్షసులు కారా? పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇక మనం సమాజాన్ని సంరక్షించుకోలేము. అందుకే నేను మీకు విన్నవిస్తున్నాను. నేను మీకు 2 విషయాలు ప్రార్థనాపూర్వకంగా తెలియజేయదలిచాను. ఈ దేశంలో దినదినం జరుగుతోన్న దోపిడి నుంచి ఈ దేశాన్ని సంరక్షించుకోండి. ఈ దోపిడి నుంచి మన దేశాన్ని సంరక్షించుకునే మహత్కార్యం మీరు మాత్రమే చేయాలి, రాజకీయ పార్టీలు చేయవు. ఎందుకంటే రాజకీయ పార్టీలు దేశాన్ని అమ్మే పనిలోనే నిమగ్నమై ఉన్నారు. మరి ఈ దేశాన్ని సంరక్షించుకోవడమెలా? నేను మీకు చిన్న చిన్న విషయాలు విన్నవిస్తాను. మీరిప్పుడే దృఢంగా నిర్ణయించుకోండి. నేటి తరువాత మీ ఇంటికి పెప్సీగాని కోకోకోలాగాని రాకూడదు. ఒక ప్రక్క మన దేశంలో కోట్లాది మంది త్రాగునీరు కూడా లభించక అలమటిస్తూ ఉంటే మీ ఇంట్లో మీ పిల్లలు పెప్సీ కోకోకోలాలు త్రాగడం, దానిని మించిన నేషనల్ క్రైమ్ మరొకటి లేదు. అలాగే మీ ఇంటికి కోల్గేట్, క్లోజప్, సిబాకా, ఫోర్హాన్స్ తేనే కూడదు. ఈ విషయం పట్ల మీరు దృఢ నిర్ణయం తీసుకోవాలి. మన దేశంలోనే తయారైన నీమ్ పళ్లపొడిని పేస్టునుగాని, లేదు బబుల్ పళ్లపొడిని పేస్టునుగాని మరేదైనా మన దేశంలోనే తయారైన ఉత్పత్తిని కొనుగోలు చేయాలి తప్ప మన దేశానికి చెందిన ధనాన్ని బయటి దేశాలకు పోనివ్వకూడదు. మన ఇంట్లోకి లక్స్, లిరిల్, లైఫ్ బాయ్, రెగ్జోనా రాకూడదు. ఎందుకంటే ఇవి విదేశీ కంపెనీల ఉత్పత్తులు. మన పిల్లలు బాటా, అడిడాస్ల చెప్పులు తొడుక్కోకూడదు. చెప్పులు కుట్టేవారు తయారు చేసే చెప్పులను మాత్రమే తొడుక్కోవాలి. నేను మీతో ఈ విషయాన్ని విన్నవించడానికి మాత్రమే వచ్చాను. ఓటు అడగడానికి రాలేదు, రానుకూడా. నేను మిమ్మల్ని ప్రార్థించేదేమిటంటే మన దేశాన్ని సంరక్షించుకోవాలంటే మొట్టమొదటగా మీ ఇళ్లలో విదేశీ కంపెనీ ఉత్పత్తులను బహిష్కరించండి. వారి ఉత్పత్తులను కొనుగోలు చేయడం పూర్తిగా ఆపండి. శత్రువులతో యుద్ధం చేసేటప్పుడు మొట్టమొదట వారి సప్లై లైన్ను ఆపడం జరుగుతుంది. ఈ సప్లై లైన్ మన ఇళ్లతో ముడిపడి ఉంది. మనం మన ఇళ్లలో రోజువారీ ఉపయోగానికి గాను విదేశీ ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నాం. తద్వారా మన సంపద విదేశాలకు తరలివెళుతూ ఉంది. అలా మీ డబ్బును విదేశాలకు పంపడం ఆపండి. మీ ఇళ్లలో స్వదేశీయతను పాటించండి. ఇక స్వదేశీయత విషయంలో నా అభిప్రాయమేమిటంటే టాటా, బిర్లా, దాల్మియా వీరి ఉత్పత్తులు స్వదేశీయమని కాదు. ఈ పొరపాటెప్పుడూ చేయకండి. నా ఉద్దేశంలో వేపపుల్ల స్వదేశీయం. మన గ్రామంలో ఏదైనా సబ్బు తయారైతే అది నా ఉద్దేశ్యంలో నిజంగా స్వదేశీయం. మన గ్రామంలో తయారు చేయబడే చెప్పులే వాస్తవంగా స్వదేశీయం. నా ఉద్దేశ్యంలో స్వదేశీయం ఖాదీ వస్త్రాలు. నా భావాలలో స్వదేశీయత యొక్క నిర్వచనం సుస్పష్టం. నాకు అత్యంత సమీపంలో తయారై నా సాటి భారతీయునికి ఉపాధిని కల్పించేదే వాస్తవంగా స్వదేశీయమైనది. అదే నిర్వచనాన్ని మీరు పాటించండి. కనుక మన గ్రామంలో తయారయ్యేదే, మన నగరంలో తయారయ్యేదే వాస్తవంగా స్వదేశీయమైనది. ఈ పెద్దలైన టాటా, బిర్లా, దాల్మియా కూడా స్వదేశీయులు కాదు. ఎందుకంటే వీరు రోజూ విదేశీయులకు ముందు తమను తాము సరెండర్ చేసుకుంటున్నారు. రోజూ కొలాబొరేషన్ చేస్తున్నాయి. టాటా తనను తాను హిందుస్థాన్ లీవర్కు అమ్ముకుంది. పార్లే తనను తాను కోకాకోలాకు అమ్ముకుంది. మల్హోత్రా ప్రొడక్ట్స్ వారు జిల్లెట్కు అమ్ముకున్నారు. 30 అత్యున్నత భారతీయ కంపెనీలు మల్టీనేషనల్ కంపెనీలకు ముందు సరెండర్ అయ్యాయి. కనుక అవి విదేశీయ కంపెనీలుగా ఎప్పుడు మారతాయో చెప్పలేము. విదేశీయులు సాగించే దోపిడీలో తాము పాలు పంచుకోవాలని వీరు ఆలోచిస్తూ ఉంటే అటువంటి వారు స్వదేశీయులెన్నటికీ కాలేరు. స్వదేశీయత అంటే సరళత్వం. స్వదేశీయత అంటే నా గ్రామానికి చెంతనే తయారై నా సోదర భారతీయునికి ఉపాధిని కల్పించేది. స్వదేశీయత అంటే మన దేశం యొక్క ధనాన్ని విదేశాలకు పంపకుండా చేసేది. కనుక మొట్టమొదటగా మీరు మీ ఇళ్లలో స్వదేశీ ఉత్పత్తులనే కొనుగోలు చేయడానికి సంకల్పబద్ధులు కండి. రెండవది, ఈ దేశ సంస్కృతిపై జరుగుతున్న దండయాత్ర నుంచి ఈ దేశాన్ని సంరక్షించుకోండి. మీ ఇళ్లలో టెలివిజన్లను ఆపండి. ఈ శక్తి మీ చేతుల్లోనే ఉంది. ఇందుకుగాను మీరు దేవేగౌడ నుంచి అనుమతి తీసుకోవలసిన అవసరం లేదు.
ఈ పని చెయ్యడానికి మీరు రాజీవ్ భాయ్ పార్లమెంటులో బిల్లు ఆమోదించబడిన తరువాతే మేమీ పని చేస్తాం అనడానికి లేదు. రిమోట్ మీ చేతుల్లో ఉంది. ధైర్యం చేయండి, ఆఫ్ చేయండి. ఆఫ్ చెయ్యడానికి శక్తి ఏమీ అవసరం లేదు. మనసులో దృఢ సంకల్పం కావాలి, అంతే. మీరు ఆపినట్లయితే మీ పిల్లలు ఆపివేస్తారు. అంతేగాని ఒక ప్రక్క మీరు టీవీ చూస్తూ మీ పిల్లలను చూడవద్దు అనడం వీలుపడదు. ఈ టీవీని ఆపివేయడం వల్ల మీకెంతో సమయం కలిసొస్తుంది. మీకు కలిసొచ్చిన సమయంలో మీరెన్నో మంచి పనులు చేయవచ్చు. జీవితంలో మీ స్థాయికి తగ్గ పనులు చేయండి. నిర్మాణాత్మకమైన చర్యలు చేపట్టండి. ధార్మిక కార్యాలు చేయండి. మనకు ధార్మికతను తెలియజెప్పే సజ్జనులెందరో ఉన్నారు. వారి సందేశాలను పాటించండి. అన్నిటికంటే ఉత్తమమైన ధర్మం, మీ పొరుగింటికి వెళ్ళండి. వారి కష్టాలలో పాలు పంచుకోండి. మనం పొరుగింటికి వెళ్లడం మానేశాం. పొరుగింటివారు మనింటికి రారు. అందరూ కలిసిమెలిసి జీవిస్తూ సమాజాన్ని పటిష్టంగా ఉంచగలిగే సత్సంబంధాలు ఈరోజు కొరవడుతున్నాయి. పొరుగింటికి వెళ్లగలగడం మీరు ప్రారంభించాలంటే మీకు సమయం దొరకాలి. మీరు టీవీ చూడడం ఆపితే మీకెంతో సమయం కలిసొస్తుంది. చివరిగా మరొక విన్నపం. మీ పిల్లలను కాన్వెంట్ స్కూళ్లకు పంపకండి. యూరోప్లో ఎటువంటి పిల్లలను కాన్వెంట్ స్కూళ్లకు పంపిస్తారో మీకు తెలుసా? యూరోప్లో ఏళ్ల తరబడి ఒక పరంపర కొనసాగుతూ ఉంది. అనాథ పిల్లలుంటారు. తల్లిదండ్రులున్నా వారు పిల్లల్ని వదిలిపెట్టేస్తారు. అక్కడ ఆ పరంపర కొనసాగుతూ ఉంది. 100లు కాదు 1000 సంవత్సరాలుగా యూరోప్లో పిల్లల్ని అబాండన్ చేయడం అనే పద్ధతి కొనసాగుతూ ఉంది. ఈ మధ్య కొద్దిగా తగ్గింది. 14-15 శతాబ్దాలలో ఇది మరీ అత్యధికంగా ఉండేది. అలా తల్లిదండ్రులెవరో తెలియని పిల్లల కోసం అక్కడ కాన్వెంటు స్కూళ్లు తెరవబడ్డాయి. మరి మనమేం చేస్తున్నాం? తల్లిదండ్రులు ఉన్నటువంటి పిల్లల్ని కూడా కాన్వెంటు స్కూళ్లకే పంపుతున్నాం. మరి తల్లిదండ్రులు ఉండగా కూడా పిల్లల్ని ఎందుకు అనాథల్ని చేయడం? మన మనసుల్లో ఒక పెద్ద అపోహ ఉంది. పిల్లలు ఆంగ్లం నేర్చుకుంటే చాలా గొప్ప మేధావులవుతారు అని. ప్రపంచంలో దీన్ని మించిన అబద్ధం మరొకటి లేదు. కేవలం ఆంగ్లం వచ్చినందువల్లనే అభివృద్ధి చెందిన దేశం ప్రపంచంలో ఒక్కటి కూడా లేదు. నేను చూసిన 2 దేశాలను నేను ఉదాహరించగలను. ఒకటి ఫ్రాన్స్. యూరోప్ పరిభాషలో చెప్పాలంటే వారెంతగానో ప్రగతిని సాధించారు. నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం వారు సాధించినది ప్రగతి కానే కాదు. అయితే యూరోప్ మాటల్లో చెప్పాలంటే ఫ్రాన్స్ ఎంతగానో అభివృద్ధి చెందింది, ఎంతో ప్రగతిని సాధించింది. ఫ్రాన్స్ మొత్తంలో ఎక్కడా ఆంగ్లంలో విద్యాబోధన జరగదు. ఫ్రెంచ్ భాషలోనే జరుగుతుంది. జపాన్లో వెళ్ళి చూడండి. ప్రాథమిక విద్య నుంచి హయ్యర్ ఎడ్యుకేషన్ వరకు జపనీస్ భాషలోనే విద్యాబోధన జరుగుతుంది. జర్మనీకి వెళ్ళి చూడండి. చిన్నతనం నుంచి మాతృభాష జర్మనీయే. ఇటలీకి వెళ్ళి చూడండి. చిన్నతనం నుంచి ఇటాలియన్. హాలండ్కు వెళ్ళి చూడండి. అక్కడ మాతృభాష డచ్లోనే విద్యాబోధన. ఏ దేశానికి వెళ్ళి చూసినా, లాటిన్ అమెరికాకు వెళ్ళి చూడండి, అక్కడ కూడా ఆంగ్లం అమలులో లేదు. ప్రపంచవ్యాప్తంగా ఆంగ్లం మాతృభాషగా కలిగిన దేశాలు 4, 5, 6, మహా అంటే 10కి మించవు. పైగా ఏ దేశాలలో ఆంగ్లం మాతృభాషగా ఉన్నదో ఆ దేశాలలో పెద్దగా ప్రగతి అంటూ జరుగుతున్నదేమీ లేదు. అమెరికాలోని యూనివర్సిటీలలో గత 10 సంవత్సరాలలో టాపర్స్గా బయటికి వస్తున్న వారందరూ ఆంగ్లేయేతరులే. ఈ విషయం గుర్తుంచుకోండి. గత 10 సంవత్సరాల్లో అమెరికాలోని ఏ యూనివర్సిటీ నుంచైనా టాపర్స్గా నిలిచిన వారెవ్వరూ ఆంగ్ల భాషకు చెందినవారు కాదు. ఇతర దేశాలలో కూడా అదే పరిస్థితి. మన మనసుల్లో ఇదొక పెద్ద భ్రమ నిలిచిపోయి ఉంది. ఆంగ్లం బాగా చదువుకుంటే ఎంతో ప్రగతిని సాధిస్తాడు అని. ప్రపంచంలో ఎన్నో దేశాలు ఆంగ్లముతో పరిచయము కూడా లేకుండా ఎంతో ప్రగతిని సాధించాయి, ఎంతో అభివృద్ధి పొందాయి. జపాన్, ఫ్రాన్స్, జర్మనీ ఇలా ఎన్నో ఉదాహరణలు చెప్పవచ్చు. కనుక ఆంగ్లంలో చదివితేనే మన పిల్లలు ముందుకు పోగలరనే అపోహను మీ మనసుల నుంచి తొలగించండి. మీ పిల్లలు చక్కగా పురోగమించాలంటే వారి విద్యాబోధన మాతృభాషలో జరిగినప్పుడే అది సాధ్యం. మీ మాతృభాష గుజరాతీ అయినట్లయితే గుజరాతీలో చదివించండి. మీ మాతృభాష మరాఠీ అయినట్లయితే మరాఠీలో చదివించండి. ఆంగ్ల భాషలో చదివించవద్దు. ఈ ఆంగ్ల విద్యా విధానం
లార్డ్ మెకాలే మన దేశంలో ప్రవేశపెట్టాడు. తను మన దేశాన్ని బానిస దేశంగా ఉంచడానికే ఈ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాడు. కనుక స్వతంత్రం వచ్చిన తరువాత కూడా మనం మన పిల్లలను బలవంతంగా బానిసలుగా మారుస్తున్నాం. తల్లిదండ్రులున్నప్పటికీ వారిని అనాథలుగా పెంచుతున్నాం. గుర్తుంచుకోండి, కాన్వెంట్ స్కూళ్ళున్నది అనాథల కోసమే. యూరోప్లో మీ పిల్లలు అనాథ పిల్లలు కారు గనుక, వారు చక్కగా తల్లిదండ్రులున్నటువంటి పిల్లలు గనుక వారిని కాన్వెంట్ స్కూళ్లకు పంపకండి. తద్వారా వారిలో ఆంగ్లేయ సంస్కృతి ప్రవేశించడం ఆగిపోతుంది. ఈ ఆంగ్లేయుల సంస్కృతి చాలా దారుణమైనది. ఈ ఆంగ్లేయుల సంస్కృతి ఎంత దారుణమైనదో అంత దారుణమైన వారు ఆంగ్లేయులు కూడా కారు. ప్రపంచమంతటినీ సర్వనాశనం చెయ్యడానికి తయారైంది ఈ ఆంగ్లేయుల సంస్కృతి. అదొక రాక్షస సంస్కృతి. అందులో ఏ విధమైన మానవీయ విలువలు లేవు, నైతిక విలువలు లేవు. కనుక 2-3 విషయాలు నేను చెప్పాను, మళ్లీ రిపీట్ చేస్తున్నాను. ఇంటింటా స్వదేశీయత, మీ పిల్లలకు మాతృభాషలోనే విద్యాబోధన కొనసాగించండి. ఈ ఆంగ్లం పట్ల మోహం నుంచి బయటపడండి. మీ పిల్లలు మరింత బుద్ధిమంతులవుతారు, ఎంతో సహేతుక పరిశీలన కలిగిన వారవుతారు, గొప్ప వివేకవంతులవుతారు మాతృభాషలో చదివించడం వల్ల. మరియు మీ ఇళ్లలో ఈ టెలివిజన్ అనే విషవలయం నుంచి మీరు బయటపడండి, మీ పిల్లలను సంరక్షించండి. ఈ దేశానికి శుభం చేకూరుతుంది. మీకు సందేహం కలుగవచ్చు, రాజీవ్ భాయ్, మీరు మా నుంచి ఒక ఓటు అడగలేదు, ఒక నోటు అడగలేదు. ఇది అసలే ఎన్నికల సమయం. అందరూ ఓట్లడుగుతూ ఉంటారు. ఎంతోమంది మీ దగ్గరికి వస్తూ ఉండొచ్చు, చాలా గొప్ప ప్రసంగాలు చేస్తూ ఉండొచ్చు. చివరిగా వారంటారు, మా ఫలానా గుర్తుపై మీరు ముద్ర వేయండి. కాని నేను వచ్చింది అలా చెప్పడానికి కాదు, అలా అడగడానికి మరెప్పుడూ రానుకూడా. అయితే నేను మరొకటి అర్థించడానికి మీ దగ్గరికి వచ్చాను. నాకు మీ సమయాన్ని దానమివ్వండి. మీ జీవితంలోని కొంత కాలాన్ని నాకివ్వండి. నాకు మీ ఓటు వద్దు, మీ నోటు వద్దు. మరి మీరేం చేయాలి? ఒక్క రోజులో 24 గంటల సమయముంది మీకు. ఈ 24 గంటలలో 23 గంటలను మీరు మీ పిల్లల కోసం, మీ వ్యాపారం కోసం, మీ కుటుంబం కోసం వెచ్చించండి. ఒక్క గంట సమయాన్ని మాత్రం దేశం కోసం గడపండి. మీరివ్వవలసిన ఈ ఒక్క గంట సమయం యొక్క అవసరం ప్రస్తుతం మన దేశానికెంతో ఉంది. ఈ ఒక్క గంట కాలంలో మీరేమి చెయ్యాలి? ఈ చిన్ని విషయాన్ని మీకు తెలియజేసి నేను ముగిస్తాను. 1757లో ప్లాసీ యుద్ధం జరిగినప్పుడు 300 మంది ఆంగ్లేయ సైనికులను వెంటబెట్టుకుని వచ్చాడు రాబర్ట్ క్లైవ్. 18,000 మంది భారతీయ సైనికులపై విజయాన్ని సాధించాడు. గెలుపొందిన తరువాత తానేమి చేశాడో తెలుసా? ఒక గొప్ప ఊరేగింపును నిర్వహించాడు. దానికి సంబంధించి తన డైరీలో వ్రాసుకున్నాడు. ఆ డైరీలోని 2 పేజీలు నా దగ్గర ఉన్నాయి. అవి చదివినప్పుడల్లా నా గుండె మండిపోతుంది. రాబర్ట్ క్లైవ్ వ్రాసుకున్నాడు, తాను 300 మంది సైనికులతో ప్లాసీ యుద్ధాన్ని గెలిచినప్పుడు ఆ విజయోత్సాహాన్ని ప్రకటించేందుకుగాను కలకత్తా నుంచి ముర్షీదాబాద్ వరకు ఊరేగింపును నిర్వహించాడు. ఆ ఊరేగింపు ఎలా జరిగింది? క్లైవ్ గుర్రంపై కూర్చుని ముందు వెళుతూ ఉంటే వెనుక 300 మంది సైనికులు వెళుతూ ఉండేవారు. రాబర్ట్ క్లైవ్ రాసుకున్నాడు, తన 300 మంది ఊరేగింపును చూడడానికి రహదారికి ఇరుప్రక్కల కోటానుకోట్ల మంది భారతీయులు వచ్చేవారు. తను చిట్టచివరిగా ఒక వాక్యాన్ని వ్రాసుకున్నాడు. ఆ ఊరేగింపును చూడడానికి తండోపతండాలుగా వచ్చినవారు, అక్కడ చప్పట్లు చరుస్తూ నిలుచున్నవారు ఒక్కొక్క రాయిని తీసుకుని మా మీదకి విసిరినట్లయితే చరిత్ర మరో మలుపు తిరిగి ఉండేది. ఈ విషయం నిరంతరం నా గుండెల్లో అగ్నిలా భగభగ మండుతూ ఉంటుంది. వాళ్లు 300 మంది మాత్రమే, మనం కోటానుకోట్ల మంది ఉన్నప్పటికీ అక్కడ నిర్వాకం చూస్తూ ఉన్నాము, చప్పట్లు చరుస్తూ ఉన్నాము తప్పితే ఒక్క రాయి తీసుకుని వారిపైకి విసిరిన వారొక్కరూ లేరు. ఈరోజూ అదే జరుగుతోంది. అందుకే నేను మీకు తెలియజేస్తున్నాను, కనీసం ప్రతిరోజూ 1 గంట సమయాన్నైనా వెచ్చించండి. ధైర్యం చేసి ఒక్క రాయినైనా విసిరికొట్టండి. మన పూర్వీకులు చేసిన తప్పునే మీరూ చెయ్యకండి. మరి మేము కొట్టవలసిన ఆ రాయి ఏమిటి అని మీరడుగవచ్చు. నేను మీకు చెప్పిన విషయాన్నే మీరు ప్రతిరోజు కనీసం ఇంకొక్కరికైనా చెప్పండి. కనీసం ఒకరికి చెప్పండి. ఇలా రోజుకొకరు చొప్పున మీరు మీ పొరుగువారికి గాని మీ మిత్రులకు గాని చెప్పినట్లయితే, అలా జరిగే జన జాగృతితో
మన భారతావని అనతి కాలంలోనే వాస్తవమైన స్వాతంత్ర్యాన్ని పొందగలదు.